వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ టి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. ఏంటి సార్ అసలుకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఎలా ఉంది, ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఒక 6 నెలల నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి కొంచెం ఈవెన్గా ఉంది, అట్లా ఎక్కువ పెరగకుండా తగ్గకుండా అన్నట్లు. ఈ ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్టెబిలిటీగా ఉంది. అంటే మీరు 6 నెలలు ఒక మాట అన్నారు. అంటే 6 నెలల క్రితం ఎలా ఉంది అసలు మార్కెట్? నెక్స్ట్ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఏమన్నా? బ్రహ్మాండం పుంజుకుంటుంది. హైదరాబాద్కి తిరుగులేదండి మార్కెట్. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే హైదరాబాద్ మార్కెట్ ఏ రోజు కూడా కొంచెం ఏంటంటే ఎలక్షన్స్ హడావుడిలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఖర్చు గురించి ఆలోచించి ఆగుతారు అంతే. కొంచెం రేట్లు తగ్గుతాయి పెరుగుతాయి అనేది ఆలోచనలో కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆగుతారు. అమౌంట్స్ అనేది జాగ్రత్త పెట్టుకుని అవగానే పెట్టేస్తారు మళ్ళీ పెట్టుబడులు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉంటుంది, ప్రతి ఎలక్షన్స్ ఉంటుంది. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఉండదు. ఇక్కడ జనానికి కావాల్సిన బిజినెస్. కానీ మార్కెట్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి ప్రచారం నడుస్తుంది. ఇది ప్రచారం అనుకోవచ్చా? నిజంగానే కాస్త డల్గా ఉందా? ఏమి అవన్నీ ఒకటి మాట్లాడండి. డల్ అనేది కామన్గా ఉంటుంది. ఇది ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైనా సరే ఇప్పుడే ప్రతిసారి ఏ ఎలక్షన్స్ జరిగినా సరే ప్రతిసారి అట్లా ఉంటుంది. ఒక నెల 2 నెలలు లేదంటే 5-6 నెలలు ఉంటుంది ఒక్కోసారి. అంతకుమించి తర్వాత మార్పులు గిరుపులు ఏమి ఉండవు. ఇప్పుడు జరిగేది అది. అలా దాని గురించి అపోహలు లేనిపోయి పుట్టించడం. కొంతమంది పార్టీ మారింది కదా, ఈ కొత్త పార్టీ వచ్చింది కదా, ఏదో అయిపోద్ది అనేది అన్ని ఒకటి మాట్లాడింది. నాకు తెలిసిన వరకు అయితే మాత్రం ఏం కాదు, అన్ని బ్రహ్మాండం జరుగుతుంది. సో అంటే మనకి లాస్ట్ 6 months అంటే ఒకసారి పరిశీలించండి. ఎలక్షన్లు అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కథ డల్ అవటం మనం ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి గవర్నమెంట్ మారింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒకటి ఫార్మాసిటీ ఒకటి మార్చుతామని చెప్పి, మరొకటి మెట్రో రూట్ మ్యాప్ కూడా మారుస్తామని చెప్పి అన్నారు. కాస్త రియల్ ఎస్టేట్ మీద దీని ప్రభావం ఎక్కువ పడిందని చెప్పి అంటున్నారు. నిజంగానే అంత ప్రభావం దీని మీద చూపిస్తుందా? ఏముండదు. ఫార్మాసిటీ మార్చడం కూడా ఆయన అట్లా అనలేదు. సేమ్ గారు అన్నది ఏంటంటే ఫార్మాసిటీలో మార్పులు చేస్తానని తప్పితే సిటీ అక్కడ తీసి ఎక్కువసారి పెడతానని అనలేదు ఆయన. అదొకటి. దాని తర్వాత ఇంకోటి కూడా ఈస్ట్ ఫేసింగ్ అనే దాన్ని డెవలప్మెంట్ కోసం ఆయన మొత్తం, ఎందుకంటే ఎంతసేపు వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ పెరుగుతున్నాయి తప్పితే ఈస్ట్ వదిలేశారు, పట్టించుకోలేదని చెప్పి ఈస్ట్ ఫేసింగ్ కూడా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని, అన్ని ఏరియాలు బాగుంటాయని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఆయన డెవలప్మెంట్ అటు పక్క పెడుతున్నారు. సార్ మీరు అన్నారు ఈస్ట్ ఫేసింగ్. గత 2 దశాబ్దాల నుంచి మనం ఒకసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని పరిశీలించామంటే వెస్ట్ సైడే బాగా డెవలప్ అయింది. అవును. 70% ఇన్వెస్టర్స్ మొత్తం వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈసారి ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు లుక్ ఈస్ట్ పేరుతో కూడా కొంచెం ఈస్ట్ వైపు కూడా డెవలప్ చేయాలి, ఈస్ట్ వైపు కూడా కొన్ని కంపెనీస్ తీసుకొని రావాలి, అటువైపు కూడా సమానంగా అభివృద్ధి చెందించాలి అని చెప్పి కూడా ఆయన కొత్త ప్రణాళిక కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఈస్ట్ వైపు కన్నా డెవలప్మెంట్స్ కింద జరిగితే, కంపెనీస్ కింద అడిగిన షిఫ్ట్ అయితే, సో ఎలా ఉంటుంది సార్ ఆ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయండి? ఆ ఏరియా బ్రహ్మాండం ఉంది. ప్రజెంట్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చేసుకుంటే ఇప్పుడు 20 లక్షల నుంచి 1 crore అన్నారు కదా, ఈజీగా ఆ ఏరియాలో 20 లక్షల నుంచి పెట్టుబడి పెట్టుకున్నాడు ఎవరైనా సరే 10 times పెరుగుతుంది అక్కడ ఈజీగా ఒక 2-3 yearsలో. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆ ఏరియా కంపల్సరీ పెరగాలి. ఎందుకంటే అన్నీ పెరుగుతుంది, ఆ ఒక ఏరియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తున్నారు. అందుకోసం ఆయన దాని మీద ఫోకస్ పెట్టాడు. 80% దాన్ని ఆపడు ఆయన. ఎందుకంటే ముందు ఆ ఏరియాలో ఏదో 2-3 కంపెనీలు పెట్టేసి తర్వాత మొన్న మధ్యన ఏదో అనౌన్స్ చేశారు, ఒక కంపెనీ పేరు కూడా అయితే అనౌన్స్ చేశారు, నాకు గుర్తులేదు. కానీ మంచి ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఆలోచన లేకుండా కొనేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతాను, ప్రభుత్వాలు పక్కన పెడదాం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా పక్కన పెడదాం. గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆ రోజు మాదాపూర్ నుంచి వెస్ట్ సైడ్ ఇదంతా ఎట్లా డెవలప్ అయింది ఏంటి అనేది ఈ 20 సంవత్సరాలు మీరు దగ్గర నుంచి చూశారు. ఎందుకు ఆ రోజు ఈస్ట్ వైపు డెవలప్మెంట్ జరగలేదు, వెస్ట్ వైపు ఎక్కువ డెవలప్మెంట్ జరిగిందంటే కారణం ఏంటి? రేపు ఈస్ట్ వైపే ఇన్వెస్ట్ చేయాలని మీరు ఎందుకు చెప్పదలుసు? అంటే అట్లని కాదు, అప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఎందుకంటే సిటీ మాదాపూర్కి దగ్గరలో ఉందనే ఉద్దేశంతో ఆ ఏరియా ల్యాండ్స్ కూడా ఓపెన్ ల్యాండ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో చాలా ఖాళీ ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లు. ఏపీఐసిసికి అప్పట్లో వాళ్ళు వాడగారు, వాళ్ళకి ఎక్కువ మనకు అనుకూలంగా ఉన్నాయి ఈ ప్లేస్లు అని చెప్పేసి ఉద్దేశంతో పెంచినవి తప్పితే అటు పెంచకూడదని కాదు. ఆ ఏరియా ఏంటంటే ఆ వాటర్ కొంచెం ఈ వాటర్ ఉందని చెప్పేసి దానివల్ల గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈస్ట్ ఫేస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇటు పక్కన ఎక్కడైనా సరే మీకు బోర్ వాటర్ ప్రాబ్లం ఉండదు, ఏ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఏది
వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వాటర్ ప్రాబ్లం ఉండదు. మీకు ఎప్పుడున్నా నార్త్ ఫేస్ ఒకటి, ఈస్ట్ ఫేస్ ఒకటి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, అంతకుమించి వేరే ఏం లేదు. దాని గురించి ఇక ఆ రోజుల్లో ఆలోచించి పెంచుకుంటూ పోయారు ఇటువైపే. కానీ బ్రహ్మాండంగా పెరిగింది కదా ఇది కూడా. మనకి ఎటైనా ఒకటే. ఇప్పుడు రేపు ఈస్ట్ ఫేస్ పెరిగింది అనుకోండి, మొత్తం 360 degrees పెరిగినట్టే కదా. ఎందుకు ఈస్ట్ వైపు ఇన్వెస్ట్ చేయాలంటే, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తానికి కొన్ని రీజన్స్ మీరు చెప్పండి. కొన్ని రీజన్స్ అంటే మొన్నటి వరకు ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఇటే పెరుగుతుంది కదా, ముందు అటు వెళ్ళలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భయంతో అటు పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు గవర్నమెంటే డైరెక్ట్ 2 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెడతానంటున్నారు కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అటు రోడ్స్ కూడా మంచి రింగ్ రోడ్ బ్రహ్మాండంగా రోడ్ వేశారు. ఇప్పుడు చిన్న చిన్న రోడ్లు కూడా మంచి మంచి రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లన్నీ కూడా రేపు పొద్దున్న క్లియర్ అయిపోయినాయి అంటే మామూలుగా ఉండదు రోడ్డు. ప్రతి ఒక్కళ్ళు మన ఇక్కడి నుంచి ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా. తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తానంటున్నాడు ఆయన అక్కడ వరకు. రేపు ఏది మన హైత్ నగర్ అవతల ఇంకేదో ఉంది, అంబర్పేట వరకు ఎక్స్టెన్షన్ చేస్తానంటున్నారు రేపు మెట్రో. అది కూడా చేశారనుకోండి, ఆ ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎవరైనా సరే ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బ్రహ్మాండం చేసుకొని బాగుంటుంది. రైట్ టైం అంటారు, బ్రహ్మాండం రైట్ టైం ఇది. ఎందుకంటే అందరూ అపోహలు వద్దు, ఎవరో ఒకళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. అదే అపోహతోటి గత 5 నెలల నుంచి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక డైలమాలో పడిపోయారు చాలామంది. చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఏదన్నా రేట్లు తగ్గే అవకాశం ఉందా, ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకేమో మంచి ఫ్యూచర్ అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్పి కూడా ఆలోచించి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అండి? ఇన్వెస్ట్ చేయటమే బెటర్ అండి. చిన్న వాళ్ళందరం ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసి, పెద్ద వాళ్ళు అంటే పెట్టరు. పెద్ద అమౌంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా రూపాయి పెరిగినా పర్లేదు తర్వాతే తీసుకుందామని ఆలోచిస్తారు. కాబట్టి చిన్న వాళ్ళం ఎప్పుడు కూడా 10-20 ఇన్వెస్ట్ చేసుకునేవాడు ఎవరైనా సరే ఇప్పుడు చేసుకుంటే కరెక్ట్. ఎప్పుడైనా పెరుగుద్దు కానీ తగ్గదు. ల్యాండ్ విషయంలో ఎప్పుడు కూడా మీరు అలా ఆలోచించుకోవద్దు. ఆ ఏరియా పెరగదని మాత్రం అనుకోవద్దు. బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆ ఏరియా. నేను వెళ్ళి చూసి వచ్చాను మొన్న. బ్రహ్మాండంగా ఉంది ఏరియా మొత్తం. రోడ్లు పెరిగిపోయినాయి. అవి ఇట్లు కూడా హైతనగర్ దాటిన తర్వాత ఎదువరకు అసలు కొత్త ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది మమ్మల్ని కామెంట్స్ అంటే మా వీడియోస్లో కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు, అసలు విజయవాడ హైవే ఎలా ఉంటుంది, విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎందుకు అటు సైడ్ విజయవాడ వైపు అసలు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు అటు పెద్దగా డెవలప్ అవ్వలేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 100% ముందు అదే పెడదాం అంటున్నాడు ఆయన. ఈస్ట్ ఫేసింగ్ చేద్దాం అంటున్నారు సీఎం గారు. మొన్న ఆయనే అనౌన్స్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ కూడా మనం అట్లా వదిలేస్తే అట్లా సిటీ సరౌండింగ్ మొత్తం ఒకే రకంగా ఉండాలి, అటు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. కంపెనీలు కొన్ని వచ్చిన ఫస్ట్ కంపెనీ అక్కడే పెట్టిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఆయన. పెద్ద కంపెనీలు పెడుతున్నారు 2-3. తర్వాత ఇంకోటి కూడా మీకు అదే ఆదిపట్ల దగ్గరే ఇప్పుడు ఈయన హైకోర్టు తీసుకెళ్ళి కూడా ఆదిపట్ల దగ్గరే పెడుతున్నారు. 100 ఎకరాలు తీసుకుని పెడుతున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్ పెద్దది కడుతున్నారు కదా మీకు. అక్కడ 50 ఎకరాలు కడుతున్నారు అక్కడ. కలెక్టరేట్ అది అయిపోయిందంటే రేపు పొద్దున ఇది హైకోర్టు కూడా వచ్చిందంటే ఆ ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీకు ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఏరియా. సో హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ వెదర్ గత ట్రాక్ మొత్తం మనం తీసుకుంటాం ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు బ్యాక్ వెళ్ళి మొత్తం తీసుకుందాం. ఎప్పుడైనా సరే హైదరాబాద్లో ఈ రోజు రూపాయి ఉన్నది రేపు పొద్దున ఉండదు. ఇవాళ 20 రూపాయలు పెడితే రేపు 10, రేపు 10 పెట్టింది 100, 1000. అలా ప్రతిసారి కూడా మనకి 10 times పెరుగుతుందండి. మనం ఇప్పుడు 1000 రూపాయలు కొన్నామని చెప్పేసి అబ్బో ఎక్కువ పెట్టి కొనేసామని అనుకుంటాం. 6 నెలల తర్వాత చూస్తే దాన్ని 10,000 అవుతుంది, 10,000 లక్ష అవుతుంది, 10 లక్షలు అవుతుంది. ఆ రకంగా పెరుగుకుంటూ వచ్చింది తప్పితే ఏ రోజు కూడా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు డల్ అవ్వలేదు, డౌన్ అవ్వలేదు. ఒకసారి ఒక 2009లోనేమో ఒకసారి తగ్గి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కొంచెం మార్కెట్ అట్లా అయింది, డల్గా ఉండి మాకు 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ బ్రహ్మాండం పుంజుకుంది. అవన్నీ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే హైదరాబాద్లో మాత్రం అంత డల్ అవ్వలేదు, అవ్వదు కూడా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అన్ని ఏరియా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వెదర్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెయిన్ చాలా తక్కువలో బతికిపోవచ్చు ఇప్పుడు. కానీ మీరు ఇప్పుడు అన్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువలో బతికిపోవచ్చు. అవును. కానీ హైదరాబాద్లో ఇంటికి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నాం. అది ఏరియాని బట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన హాస్టల్లో ఉండలేం కదా. ఇప్పుడు మనం కొంచెం కొన్ని ఏరియాల్లో 500 అద్దె దొరికే ఇల్లు ఉంది, 1000 రూపాయలు దొరికేది ఉంది, 10,000 దొరికేది ఉంది. సేమ్ సింగిల్ బెడ్రూమ్లే కొన్ని ఏరియాలో 1000 రూపాయలు ఉంటుంది, కొన్ని ఏరియాలో 2000 ఉంటుంది. అంటే ఏరియాని బట్టి కొంతమంది ఇప్పుడు నా దగ్గర నాకు 10,000 జీతం వస్తుంది, దాన్ని బట్టి నేను ఒక 5,000 ఇల్లు తీసుకుందామని ఆలోచన మనకు ఉంటుంది.
అదే 5,000 సంపాదించుకునే ఉంటాడు, వాడంటే ఒక 500 రూపాయలు దొరికితే చాలనే ఉద్దేశం ఉండదు. అట్లా ఆ రేంజ్లో దొరుకుతాయి ఇక్కడ, అలా లేదని మాత్రం అనుకోవద్దు. తిండి కూడా అండి, ఫుడ్ విషయంలో కూడా మీకు ఇక్కడ మీరు ఏ విషయంలో చూసుకోండి. ఒకప్పుడు నేను చెన్నైలో అనుకునేవాడిని, అబ్బో హైదరాబాద్ చెన్నైలో ఒకరోజు ఉంటే మనకి 5 రూపాయలు ఉంటే చాలు బతికిపోవచ్చు, 3 రూపాయలు ఉంటే చాలు, ఆ రోజంతా తిని బతకచ్చు అనే రకంగా అనుకునేవాడిని ఆ రోజు. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉంది అట్లా. నీకు రేపు 12ంటికి పోయినా మీకు 10 రూపాయలు తినిపోవచ్చు. ఏమవుతుంది సార్, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నా చాలు నైటు. ఆ రకంగా నేను మన హైటెక్ సిటీ దగ్గర చూస్తే తెల్లవారుదాన్ని 3 ఇప్పుడు ఆకలి అయితే వెళ్తే 10 రూపాయలు పెడితే బ్రహ్మాండానికి టిఫిన్ దొరుకుతుంది. ఇంకా అంతకంటే ఇంకేం కాదు సార్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అంతకంటే ఇంకేం ఉంటుంది. మామూలు వాళ్ళకి బతకడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. హైదరాబాద్ని మించింది లేదు సార్ ఎక్కడ కూడా మన ఇండియాలో. గత దశాబ్దం నుంచి మీరు పరిశీలించింది ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది? సో ఇండస్ట్రీస్ ఏ విధంగా వచ్చాయి హైదరాబాద్కి? నెక్స్ట్ రాబోయే 5 to 10 yearsలో ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీస్ అని రావటం అవన్నీ కూడా అండి, అది ఎవరి చేతిలో ఉండదు. గవర్నమెంట్ అనేది కూడా వస్తే ఆహ్వానిస్తారు తప్పితే పలానోళ్ళు తీసుకొచ్చారు పలానా తీసుకురాలేదని కాదండి. ఇక్కడ ఇండస్ట్రీ అనేవాళ్ళు ఎవరి కాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఏరియా వెదర్ బాగుంటుంది, ఏరియాలో ఆపర్చునిటీ బాగుంటుంది. మామూలుగా ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అండి తక్కువ శాలరీస్ కూడా దొరుకుతారు ఇక్కడ అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడ పెడతారు. బాంబేలో అనుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ చెన్నైలో కూడా ఎక్కువ ఉంటుంది, బెంగళూరులో కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి 50,000 ఇచ్చేపోతే ఇక్కడ 30,000కి 25,000కి లేకపోతే 40,000కి అట్లా ఎంప్లాయీస్ కూడా దొరుకుతున్న ఉద్దేశంతో కంపెనీలు కూడా ఎక్కువ ఇక్కడే పెడతారండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఇక్కడ. దాన్ని కూడా ఆలోచించుకొని వస్తారు కంపెనీ. అంత పిచ్చోళ్ళే రారు ఇక్కడికి హైదరాబాద్కి. అదే రకంగా ఉంటుంది, వెదర్ బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని రకాలుగా. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ బెదిరింపులు అలాంటివి ఏమి ఉండవు అస్సలు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు. రేపు పొద్దున్న ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా సరే ఎవడొచ్చి ₹1 అడగరు. గవర్నమెంట్ సపోర్ట్ కూడా అట్లానే ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే ఉంటుంది. ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసేది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కంపల్సరీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాల్సిందే. ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేయకపోతే ఏ గవర్నమెంట్ కూడా నిలవదు, కంపల్సరీ చేస్తారు ఎవరైనా సరే. అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నారు. ఈస్ట్ వైపు వస్తుంది, విజయవాడ వైపు రేట్లు ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్? నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి ఇప్పుడు గజం ఆ ఏరియాలో 10,000 కాడి నుంచి ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి చౌటప్పల వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ 10,000. చౌటప్పల దగ్గరికి పోతే మీకు 5-6 వేలకే దొరుకుతాయి. కానీ మెయిన్ రోడ్డు దొరకవు, కొంచెం లోపల దొరుకుతాయి. వెంచర్లో ప్లాట్లు అయితే మీకు మంచి ప్లాట్లు 10,000 పెడితే ఈ రోజుల్లో తీసుకున్న అదృష్టవంతులేనండి. అంటే మీరు తీసుకున్న అదృష్టవంతులు మీరు అంటున్నారు. అటు సైడ్ 10,000కి గజం దొరుకుతుంది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతే సో అదే రూట్ చోటోప్పల నుంచి వెళ్తుందని చెప్పి ఆ రోడ్డు కూడా. సో అప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది, బ్రహ్మాండం డెవలప్మెంట్ ఉంటుంది. అప్పుడు అందుకే రేట్లు పెరిగే అవకాశం ఉందంటారు. గ్యారంటీగా దాని వరకే పెరుగుతుంది. అదేనే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే ఆ ఏరియా డెవలప్మెంట్ చేయడం కోసం కంపెనీలు కూడా కొన్ని కంపెనీలు అక్కడ పెడదామని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళు. సో కొన్ని కంపెనీలు అటే డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పెరిగిపోతుంది. ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మరి ఇళ్ళు కావాలి దగ్గరలో సరౌండింగ్లో. అందుకోసం చెప్పి ఆ ఏరియాలో బ్రహ్మాండం పెరుగుతుంది. ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే మన ఈ మధ్యన నాకు తెలిసి 7-8 మంది నా ద్వారా నేను చేసి పెట్టాను ఆ ఏరియాలో. ఆ జనచైతన్య వాళ్ళ వెంచర్లు అవి ఉన్నాయి, ఆ ఏరియాలో చేసి పెట్టాం. 30,000 25,000 అట్లా దొరికినాయి. ఎంత దొరికినా కొనేయటం ఇప్పుడు అంతే. కానీ ఒకప్పుడు మేము వెస్ట్ ఫేసింగ్ ఎట్లా పరిగెత్తామో ఆ రకంగా ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు తెలియదు జనానికి. ఒకసారి రేటు పెరిగిన తర్వాత అప్పుడు కొందాం అనుకున్నాం ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు మేము కూడా అట్లా అనుకున్నాం. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర కొందాం అనుకుంటే ఏం పెరిగిద్ది ఎవరు పోతారట్టు రోడ్డు లేదనుకునే వాళ్ళం. ఈరోజు గజం 3 లక్షలు అయిపోయింది మాదాపూర్. కానీ హైటెక్ సిటీలో మీరు ఒక ల్యాండ్ కొందామనుకొని వదిలేసింది ఏమన్నా ఉందా ఇప్పుడు మనం చెప్పుకోదగ్గది? బ్రహ్మాండంగా ఒకటి ఆ రోజు ఆ రేట్ అంతా ప్రజెంట్ ఇవాళ ఆ ఏరియాలో ఆ ప్లేస్కి ఉన్న వాల్యూ ఎంత? నేను కొందాం అనుకున్నప్పుడు ఎకరం 2 లక్షలు అండి. ఇది ఎక్కడ? మాదాపూర్ మెయిన్ రోడ్డు మీద. ఇప్పుడు మాదాపూర్ మైసూర్ బ్యాంక్ అని ఉంది కరెక్ట్గా దానికి ఆపోజిట్లో. ఊర్లో ఇది విలేజ్, మాదాపూర్ విలేజ్. పొలాలు అవన్నీ పెద్ద మోటబాయి ఇది అందులో. ఆ తోట పొలం కొనుక్కోమని చెప్పని 2 ఎకరాల పొలం, అది ఎకరం 2 లక్షల లెక్క తీసుకున్నా అని చెప్పేసి 2 ఎకరాలు తీసుకుని 4 లక్షలు తేపకు 50,000 ఇవ్వని చెప్పని బదిలాడితే నేను తీసుకోవాలా. ఎకరం 2 లక్షలు. ఎకరం 2 లక్షలు. ఇది 1991 రాకముందే. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇంకేడ దొరుకుతాయి అప్పుడు? హైటెక్ సిటీ రాకముందు ₹600 గజం, ₹300, ₹400, ₹500 ఉండేది హైటెక్ సిటీ రాకముందు. హైటెక్ సిటీ రాగానే ఫస్ట్ పెంచిందే 3,000 చేశాడు ఆయన.
సీఎం గారు చంద్రబాబు నాయుడు 3 గజం 3,000 దాకా ఆక్షన్ ప్లాట్లు పెట్టాడు పక్కనే, హైటెక్ సిటీ పక్కన వెంచర్ వేశారు, ఉడా వెంచర్ అని చెప్పి. అప్పట్లో అన్ని 1000 గజాలు 500 గజాలు బిట్లు పెట్టాడు. ఆమె వెంచర్ వేసి 3,000 చేసి అందరూ గోల వేశారు. అప్పుడు అబ్బో ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టాలేషన్ చేసేసిండు అసలు 600 హైటెక్ సిటీ పక్కనే మై హోమ్ మాల్ అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది. అవునండి. సో అది మొదటి కన్స్ట్రక్షన్ అక్కడ అపార్ట్మెంట్లో పెద్దది అంటే ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి, కాకపోతే పెద్దది గేటెడ్ కమ్యూనిటీ పెద్దది, అది ఒకటే. ఓకే. ఫస్ట్ మొదలుపెట్టింది ఆయనే, దీనికి తర్వాత మొదలుపెట్టింది జైబేరి. సో అప్పుడు రేట్ ఎలా ఉందండి మై హోమ్ మాల్? మై హోమ్ మాల్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు స్టార్టింగ్ ఎంత ఉందండి, అప్పుడు స్క్వేర్ ఫీట్ 400 500 ఉండేది స్క్వేర్ ఫీటు. దాని తర్వాత 1400 ఏమైంది. ఆయన పెండింగ్ పెట్టి ఒక 4 సంవత్సరాలు ఆగింది. 2004 తర్వాత మళ్ళీ సేల్ చేసుకున్నాడు. అప్పుడు 4000 ఇచ్చింది. మామూలు పెరగలేదు ఆయనకి, ఆపినందుకు లేట్ అయిపోయింది, బాగా పంచుకున్నాడు ఆయన. మురళీమోహన్ గారు ఏం చేశాడంటే అక్కడ వెంచర్ చేసిన ఆయన 20 లక్షలు స్టార్ట్ చేశాడండి. 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అమ్మాడు ఆయన. ఒక 2000 సిల్వర్ స్క్వేర్ ఫీట్ 2000 స్క్వేర్ ఫీట్ అంతే చూడండి. 20 లక్షలు 20 లక్షలు అంటే అదే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము. గూగుల్ ఆఫీస్ పక్కది అది కేఎస్ రామారావు గారి ల్యాండ్. అది కేఎస్ రామారావు గారు 8 acres స్టూడియో కట్టాడు అక్కడ ఆయన. 8 ఎకరాలు మొత్తం అది. 8 ఎకరాల ల్యాండ్ అది. ఓకే. స్టూడియో కట్టిన తర్వాత క్రిమినల్ సినిమా ఏదో తీశాడు నాగార్జున తోటి. ఓకే. ఆ టైంలో ఆయన ఫైనాన్స్ కావాల్సి వస్తే రాజుగారి దగ్గరికి, కేఎల్ రాజు గారి దగ్గర తీసుకున్నారు. సో ఆ రాజుగారు డబ్బులు కట్టకపోతే నేను కట్టలేనండి ల్యాండ్ తీసేసుకుని అంటే ఆయన అసలు నేనేం చేసుకున్నాను ఆ ల్యాండ్ అని చెప్పి తీసేసుకుని, తర్వాత మురళీమోహన్ గారు దాన్ని నీట్గా ఇక్కడ వేసాడు. ఫస్ట్ ఏది శిల్పారామం పక్కన ఒక వెంచరు. ఓకే. మురళీమోహన్ గారును వసంత కృష్ణ ప్రసాద్, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకున్నారు అప్పుడు. అది జయవేరి పక్కన ఏదికి మన జయేంద్ర రెడ్డి అని చెప్పేసి ఆయన ల్యాండ్ తీసుకున్నారు. అప్పుడు ఇది దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఊరికి ఒక మాట వేసాడు ఆయన, కొనేసుకున్నాడు ఆయన. ఎకరం ఎంత ఆయన తీసుకుంది, ఎకరం 20 లక్షలకు 15 లక్షలకు తీసుకున్నాడు ఆయన. ఎకరం 8 ఎకరాలు మొత్తం చాలా తక్కువ తీసుకున్నాడు మురళీమోహన్ గారు. 2 కోట్లకి 3 కోట్లకి తీసుకున్నట్టున్నాడు ఆయన. మొత్తం చాలా చీప్గా తీసుకున్నాడు. తీసుకుని అక్కడ వెంచర్ మొదలు పెట్టాడు. 8 ఎకరాలు వేసాడు ఆయన. అది సూపర్ సక్సెస్, బ్రహ్మాండ సక్సెస్ అయింది అది. అసలు ఇమీడియట్గా అయిపోయింది, అమ్మేసాడు ప్లాట్లన్నీ ఆయన. అప్పట్లో ఆయన లేట్ చేయలేదు, బ్రహ్మాండం బాగా అమ్మాడు. మురళీమోహన్ గారు ఎప్పుడు ముందు చూపు బాగుంటుంది. మురళీమోహన్ గారి ప్రస్తావన మీరు తీసుకుని వచ్చారు కాబట్టి, సో అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇక్కడ ఏం వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు, సో ఇంత దూరం ఎవరు వస్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇలా ఉంటుందని చెప్పి మురళీమోహన్ గారితో ఇన్వెస్ట్మెంట్ చేయించారు, ఆ ప్రాంతంలో మురళీమోహన్తో కొనిచ్చారని చెప్పి ఎప్పటి నుంచి ఒక వార్త నడుస్తుంది. అసలు ఎంతవరకు నిజం? మురళీమోహన్ గారు నిజంగానే ఆ రోజు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉండో వాళ్ళు చెప్పినట్టు అక్కడ ల్యాండ్ కొన్నారా, లేదా ఈ రీజనల్ రింగ్ వస్తుంది ఫ్యూచర్లో ఎప్పటికైనా హైదరాబాద్ ఇటువైపు డెవలప్ అవుతుందని అక్కడ ఇన్వెస్ట్ చేశాడంటే ఏం చెప్తారు? అవన్నీ ఒకటి మాట్లాడండి ఆయన. మురళీమోహన్ గారు ఇప్పటికీ అది వార్తల్లో ప్రచారంగా అవన్నీ ఒకటి మాట. మురళీమోహన్ గారు అలా ఎప్పుడు కక్కుర్తిపడే మనిషి కాదు. ఆయన చాలా కష్టపడి చేసుకున్నాడు. ఆయన గవర్నమెంట్ సపోర్ట్ ఉంటూ ఉండొచ్చేమో తప్పితే ఆ గవర్నమెంట్ చెబితే ఆయన ఉన్నది కాదు. ఆయనకు తెలివితేటలు ఆయన బాగానే ఉంటాయి. రింగ్ రోడ్ వేసింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారు వచ్చిన తర్వాత వేయించుకున్నాడు ఆయన రింగ్ రోడ్. అంతకుముందు చేసింది లేదు, పాడలేదు. ఆయన వచ్చిన తర్వాత మొదలుపెట్టారు, గబగబా చేసి పెట్టేశారు. అప్పుడు దాకా ఆయన తెలియదు కదా. అంతకుముందు ఆయన తెలుసు ఆయన కొన్నాడని. ఆయన కొన్నది ఎప్పుడు రింగ్ రోడ్ వచ్చిన తర్వాతనే కొన్నాడు ఆ ల్యాండ్లో. ఇప్పుడు ఆయన కట్టినవన్నీ కూడా అంతకుముందు ఏం కొనలేదు. అన్ని అబద్ధాలు అన్నీ కొంతమంది పుట్టిస్తారండి పాపం. అవన్నీ అనవసరం ఆయన అనుకోవటం తప్పది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో అనేది అవన్నీ మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ప్రాంతం కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ దగ్గర ఇవన్నీ ఒక పకడ్బందీగా జరిగిన వ్యవహారమే అని చెప్పి అవన్నీ ఒకటి మాటలు సార్. కానీ ఇప్పటికే అది అసలు ప్రచారం నడుస్తుందా లేదా? హైటెక్ సిటీ ప్రాంతం అంటారంటే ఒక వర్గం వాళ్ళకే ల్యాండ్స్ ఉన్నాయి, ఆ రోజు కొనిపించారు అని చెప్పి ఎంతవరకు నిజమండి? మీరు ఎవరైనా అంటుంటారు. మీరు అన్నారు మాదాపూర్లో ఎకరం 2 లక్షలకు కూడా మేము కొనలేకపోయాం అప్పుడు. ఆ రోజు 2 లక్షలు పెట్టి ఏం చేసుకుంటాం? మనకి అక్కడ పొలం కొనుక్కుంటే 2 లక్షలు పెట్టి ఏం చేసుకుంటాం అని అప్పుడు 20,000 30,000 ఉన్న దాన్ని ఇక్కడికి వచ్చి 2 లక్షలు పెట్టి ఏం చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ ఈ రకంగా డెవలప్మెంట్ అయిందని మనం అనుకోలేదు కదా. 96 తర్వాత అసలు మనం కొనలేకపోయాం కదా ఈ ఏరియాని. ఇంకా 96 తర్వాత హైటెక్ సిటీ ఓపెన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 98లో 99లో అయిపోయింది. ఇది హైటెక్ సిటీ అయిపోయింది. దాని తర్వాత ఉడా ప్లాట్లు వేశారు 99లో. ఉడా వేసేసిన తర్వాత కొనడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి రేట్లు. స్క్వేర్ యార్డ్ 3,000కి వచ్చింది ఒక్కసారి. ఎక్కడ 600తో ఒకసారి 3,000 వచ్చింది. 600 అక్కడ 3,000 ఎక్కడ. అట్లా పెరుగుకుంటూ నేను 2004 నుంచి 8 వరకు ఒక్కసారి 6,000ది ఎక్కడ పోయింది? 50,000 కూడా పోయింది. 2004లో అండి ఎన్సీసీ వాళ్ళు జూబిల్ చెక్ పోస్ట్ దగ్గర గజం 60,000 65,000 కమర్షియల్ బిట్ని 1,20,000 కొన్నారు వాళ్ళు ఆక్షన్లో.
ఆక్షన్లో. జూబిలీస్ టెస్ట్ పెరిగిపోయింది 2004. 1,20,000 గజం. 1,25,000 ఉన్నాడు వాళ్ళు. 2004లో 1,20,000 ఉందా గజం? అది వాళ్ళే పెట్టారు, పెంచారు రేట్లు. అంతకుముందు 60,000 ఉండేది, కమర్షియల్ పెట్టి 60,000, మామూలు లోపలైతే మనకి 20,000, 25,000కి వచ్చేది జూబిలీస్లో. 37లో కూడా మేము 27కు మేము కొన్నామండి, రోడ్ నెంబర్ 37లో కూడా. అక్కడ మరి రోడ్ నెంబరు 72, 78లోనూ అక్కడ కూడా 11,000 నుంచి 20,000 లోపే కొన్నాం అప్పుడు. అంటే బిజినెస్ చేసేవాళ్ళం కదా మేము, అట్లా ఆ రేంజ్లో ఉండేవి. సడన్గా 2004 తర్వాతే పెరిగిపోయినాయి అన్ని రేట్లు, పట పెంచుకుంటూ పోయారు. అట్లా అసలు జనం ఎక్కడి నుంచి ఇచ్చారో అర్థం కాలేదు, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి రేట్లు. అసలు ఇవాళ ఉన్న రేటు రేపు ఉండేది కాదు. ఇవాళ మనం 10,000 రూపాయల కన్నా అడ్వాన్స్ ఇచ్చి వెళ్తే తెల్లారిపోతుంది, అది 20 టైం అనుకుంటా. మంచి భూమి ఆ టైం అది 8 వరకే, 4 నుంచి 8 వరకు బాగా జరిగింది. 2008 వరకు. ఆ తర్వాత దానికి స్లంప్ వచ్చేసింది. స్లంప్ వచ్చినా మన హైదరాబాద్కి ఏం ప్రాబ్లం రాలా. అది చూడండి ఎంత మేనేజ్ చేశారు. స్లంప్ వచ్చి ఇండియా మొత్తం ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్కి మాత్రం ఏం రాలా, హ్యాపీగా హైదరాబాద్ వాళ్ళు ఎవరు లాస్ అవ్వలేదు, ఎవరికి ఇబ్బంది రాలేదు. ఏదో కొన్ని బ్యాంకుల్లో కొన్ని అపార్ట్మెంట్లు లోన్లు తీసుకున్న వాళ్ళు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోవటం వల్ల అయితే బ్యాంకులు సీజ్ చేసినవి తప్ప వేరే ఎవరు లాస్ అవ్వలేదు. మాలాంటి వాళ్ళు కూడా ఎవరు నాశనం అయిపోవాలి, అందరం బాగుపడ్డాం. దాని తర్వాత కూడా 1 సంవత్సరం అంతే, దాని తర్వాత మళ్ళీ మామూలుగా కామన్గా. మురళీమోహన్ గారు అంటే ఈ ప్రచారం అంతా అప్పుడు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ప్రచారంగానే మనం భావించవచ్చు. అంతే అవన్నీ కామన్గా చెబుతుంటారండి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే, ఇప్పుడు మీరు నాకు తెలిసిన మనిషి చూస్తే మిమ్మల్ని మీరు పొరపాటు మీరు మంచి పోస్ట్లో ఉంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారా లేదా తెలిసిన వాళ్ళని ఉద్దేశం, అంతే చెప్తే అలాంటివి చేస్తారు. నువ్వు కొనుక్కోవా పలానా చూడని చెప్పి ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆయన అట్లా చెప్తారు, ఇట్టుకుంటాడు ఆయన. ఒక విషయం స్ట్రైట్గా అడుగుతాను, అంటే మురళీమోహన్ గారు సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఆయన అడగటం కన్నా ఆయన చూసుకోవడానికి చాలామంది రియల్ ఎస్టేట్లోకి వచ్చి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏ విధంగా ఇక్కడ డెవలప్ అయ్యాడో రియల్ ఎస్టేట్లో జైపేరి సంస్థ ద్వారా మీరు కూడా దగ్గర నుంచి చూశారు. సో ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? నేను ఒక మురళీమోహన్ గారి సంస్థలో మీరు పనిచేయలేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా డెవలప్మెంట్ జరిగిందో చూస్తూ ఉన్నారు. ఒకసారి మురళీమోహన్ గారి గురించి చెప్పదలుచుకుంటే మీరు ఏం చెప్తారు? 100% ఆయన శోభన్ బాబు గారు హీరో శోభన్ బాబు గారు ఆయన సలహాలు తీసుకొని ఈ రేంజ్కి వచ్చాడంటే నేను చెప్పగలను. ఎందుకంటే శోభన్ బాబు గారు కూడా నా దగ్గర కూడా ఒక మాట అన్నారు. ఓకే, శోభన్ బాబు గారు సిస్టర్ వాళ్ళది మా ఊరు పక్కన అనమాట. అప్పుడు ఇట్లా పలానా గురించి మాట్లాడినప్పుడు శోభన్ బాబు గారు మురళీమోహన్ గారికి చెప్పారండి, ఏమయ్యా నువ్వు హీరోగా ఏం చేస్తావు, ఎన్ని సినిమాలు చేస్తావు, ఏమొస్తుంది, వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకో అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా కావాలని మురళీమోహన్ అడగండి. ప్రతి సందర్భంలో చెప్తారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సో ఆ రోజు శోభన్ బాబు గారిని ఇన్స్పైర్ తీసుకొని నేను రియల్ ఎస్టేట్లో రావడం, ఆయన చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టడం, ఆయన ఏ విధంగా డెవలప్ అయ్యారో మనం చూసాం. కానీ ఆయన సక్సెస్ సీక్రెట్ ఉంటుంది, అంటే ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు కావచ్చు కస్టమర్స్కి, అంటే ఏంటి అంత సక్సెస్ అవడానికి మురళీమోహన్ గారు తీసుకున్న స్టాండ్స్ ఏంటి? స్టాండ్ ఏముంది, కన్స్ట్రక్షన్ వాల్యూస్ అండి. ఎప్పుడు కూడా ఆయన కన్స్ట్రక్షన్, ఆయన ఒకడు కేఎల్ నారాయణ గారు ఒకడు వాల్యూ, ఏ బిల్డింగ్ అయినా చూడండి మీరు, ఈ రోజు కూడా ఆయన 100 years గ్యారంటీ వాళ్ళు. మురళీమోహన్ గారు కట్టినా సరే, కేఎల్ నారాయణ గారు కట్టినా సరే 100 years గ్యారంటీ ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు, డబ్బులు కాదు, డబ్బులు ఎప్పుడైనా వస్తాయి, సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, పేరు పోతే రాదండి. మంచి పేరు అనేది ఉంటే ఉన్నంతకాలం వాళ్ళకు ఉన్న వాల్యూ ఇంకోటి ఉండదు. మురళీమోహన్ గారు మొదలు పెట్టారంటే ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు, మొహమాటం లేకుండా, ఆలోచన లేకుండా కొనేస్తారు. కేఎల్ నారాయణ గారు కడుతున్నాడంటే ఆయన దగ్గరికి బోర్డు మంది అడ్వాన్స్కి ఇచ్చేస్తారు డబ్బులు అక్కడ. కేఎల్ నారాయణ గారు ఒకడు, మురళీమోహన్ గారు ఒకడు, నాకు బాగా నచ్చిన వాళ్ళలో బ్రహ్మాండంగా వాళ్ళు ఏ రోజు కూడా ఖర్చుకి వెనకాడరండి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ క్వాలిటీ అనేది నెంబర్ 1 వాళ్ళకి. ఎప్పుడు కూడా ఎవరు కూడా కస్టమర్ని ఇబ్బంది పెట్టరాళ్ళు, నాకు తెలిసిన వరకు, నేను చూసిన వరకు. ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా పొరపాటున కూడా ఒక తప్పుడు మాట మాట్లాడరు. వాళ్ళ బిహేవియర్ కూడా అట్లా ఉంటుంది. ఏదన్నా పర్ఫెక్ట్గా ఏం చెప్పాడో లెక్క ప్రకారం అట్లా ఉంటాయి అక్కడ. ఒక సినిమా హీరోగా, ఒక రిలేటర్ వ్యాపారస్తుడిగా మురళీమోహన్ గారు చూసినప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చెప్తారు? తేడా ఏమో పాపం ఆయన ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి మనిషి, చాలా ఇది సౌమ్యుడు. మెయిన్ అసలు ఎంత ఓపిక అంటే ఆయనకి, ఏ చిన్నవాడు వచ్చినా మాట్లాడుతుంటాడు. నేను ఆడు చిన్నోడు, వీడు పేదోడు, ఆడు ఉన్నాడు అనేది ఉండదు ఆయన దగ్గర, మురళీమోహన్ గారి దగ్గర. నేను చాలాసార్లు మాట్లాడేవాడిని ఇదివరకు. నేను ఆయనతో మాట్లాడి 25 years పైన అవుతుంది. నేను అప్పుడు ఇక్కడ వెంచర్ వేసినప్పుడు ఎక్కువ మాట్లాడాను. తర్వాత మధ్యలో 2-3 సార్లు కలిసినప్పుడు హాయ్ అంటే ఆయన వెళ్ళిపోయేవాడు, కానీ నేను ఆయన గుర్తుపట్టిండో లేదు అనుకునేవాడిని నేను. సరే, అది అఫ్కోర్స్ అది వేరే విషయం. బిజినెస్లో కూడా నేను ఎక్కువ ఆయనతో సాహసం చేయలేదండి. సుబ్బారెడ్డి గారితో, ఇంకా వైవి సుబ్బారెడ్డి గారితో 2-3 సార్లు కలిశాను, కానీ ఈయన అసలు మురళీమోహన్ గారిని కలవక చాలా సంవత్సరాలు అయింది.
వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళంతా నాకు తెలుసు మళ్ళీ వాళ్ళ దగ్గర మేనేజర్లు వీళ్ళందరూ తెలుసు నాకు మళ్ళీ. వాళ్ళు కలుస్తుంటారు కానీ మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడేంత అవసరం రాలేదు అప్పుడు. ఇక ఏదన్నా డీల్ చేసి మాట్లాడాలంటే కూడా మేనేజర్లు వాళ్ళే మాట్లాడతారు తప్పితే ఆయన దాకా వచ్చేది కాదు మ్యాటర్. ఇంకొకటి ప్రచారం ఒకటి నడుస్తుంది సార్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ సందర్భం వచ్చినా కానీ చెన్నైలో దాదాపు ఒక 35% ఆస్తులు ఇప్పటికీ శోభన్ బాబు గారి మీదే ఉన్నాయి, పేరు మీదే ఉన్నాయి అంటారు. ఎంతవరకు నిజమే? గ్యారంటీ అది. నిజమే. ఆయన ఆస్తులు ఆయన ఆస్తులు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. అసలు 100 కోట్లు. ఆయన శాంతి నివాసం అని చెప్పేసి ఆయన మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ రోజుల్లోనే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఓకే. అసలు ఆ ల్యాండ్ శాంతి నివాసం అని చెప్పేసి అని ఉంటుంది పేరు. అప్పట్లో ఆ రోజుల్లోనే దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నది అప్పట్లో. ఇంక తర్వాత కొన్నారంటే అది ఎక్స్టెన్షన్ చేశారంటే ఎంత ఉందో తెలియదు ఇప్పటికి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయండి అది ల్యాండ్. మెయిన్ రోడ్డు, హైవే రోడ్డుకి. ఓకే. అసలు మేము ఆ రోజుల్లో అటు వెళ్తూ తిరుపతి వెళ్ళేటప్పుడల్లా చూసుకుంటూ వెళ్ళాము. సోమనాథ్ గారిది అన్నానగర్లో రెంటల్ పర్పస్ బిల్డింగ్లో ఒక 10-15 ఉంటాయి ఆయనకి ఇప్పటికీ. అన్ని రెంట్లు వస్తుంటాయి. అన్నానగర్ మెయిన్ అక్కడ అన్నానగర్ మెయిన్. ఆయన ఉండేది కూడా అన్నానగరే. సినిమా వాళ్ళ ఏరియాలో ఉండేవాడు కదా ఆయన ఫస్ట్ నుంచి కూడా టీ నగర్ ఉండమంటే అక్కడ ఉండమండి మేము అక్కడే ఉంటాం అదంతా చిన్న భగవాన్ అంతా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అది అని చెప్పి అన్నానగర్ సపరేట్గా ఉండేవాళ్ళు ఆయన సోమనాథ్ గారు. అసలు ఆయన మాట్లాడేది కూడా అండి ప్రతిదీ కూడా ఫ్యూచర్ గురించి చెబుతున్నాం మనందరికీ కూడా. మేము కూడా ఆయన మాట వినలా. ఆయన అప్పుడు అంటుంటాడు, ఏమయ్యా నీకు ఎందుకే సినిమా పిచ్చి, నేను సినిమా వేషాల కోసం వెళ్ళేవాడిని. రామానాయుడు గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన మొహం పిచ్చి, సినిమా పిచ్చి ఆయన ఎందుకే సినిమా పిచ్చి ఈ వయసులో, మొహం మీద మేసం లేదు ఏం లేదు ఎందుకు ఇప్పుడు అని చెప్పి ముందడు సినిమా జరిగేటప్పుడు వెళ్ళా చూశాడు. రామానాయుడు గారు చుట్టం ఆయన నా ఫ్రెండు. రామానాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి ఇట్లా మావాడు సినిమా పిచ్చాడు కొంచెం ఏదో సినిమాలో యాక్షన్ ఇప్పించండి అని చెప్పి తీసుకెళ్ళారు. చెప్తే అప్పుడు ఆయన మధుసూదన్ రావు గారి దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ తీసుకురా అప్పుడు ఇస్తానంటే ఇక సోమనాథ్ గారు అంటే నీకు ఎందుకే ఇవన్నీ నేను చదువుకున్నది ఏదో ఐటీఐ చేశానంటే కదా జాబ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాదు ఇది అని చెప్పి సోమనాథ్ గారు చెప్పారు. వినలా నేను. దాని తర్వాత నేను 6 సంవత్సరాల తర్వాత సర్పయాగం సినిమా షూటింగ్ కలిసాను మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత. అప్పుడు మా ఊరు అన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పలానా ఇది కదా అని చెప్పేసి అప్పుడు మరేం సంపాదించి నువ్వు అని నన్ను అడిగాడు. ఏం లేదు సార్ గాలి తిరుగుతున్నా సార్ అన్న. నేను చెప్పాను ఫస్ట్ వింటావా నువ్వు వినాలయ్యా మీరు చెప్పింది ఎందుకు చెబుతాం వినాలి ఏదో చేసుకోవాలి కానీ ఇప్పటికైనా మెయిన్ ఏం లేదు నువ్వు రియల్ ఎస్టేట్ మంచిగా చేసుకో బాగుంటుంది. ఏది వచ్చినా రూపాయి తీసుకెళ్ళి ఏదో స్థలం ఎక్కడైనా కొని డబ్బులు మాత్రం పాడు చేసుకోవాలనేవాడు. చెప్పిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. ముందు చేస్తుండేవాడిని కాకపోతే ఎప్పుడు ఇన్కమ్ చేతులు ఉండేది కాదు. ఆయన ఏం చెప్పేవాడు అంటే ఎప్పుడైనా సరే నీకు 10,000 వస్తే 10,000కి ఎక్కడొస్తే అక్కడ కొనేసుకో. ఓకే. మీ సిటీ చుట్టూ ఎంత దూరంలో వచ్చినా సరే అక్కడే కొనుక్కోను ఏం బాధలేదు అని చెప్పేసి అనేవాడు అండి. మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉండవు కానీ నిజంగా ఆయన చెప్పిన మాటలు కొన్ని నేను కొన్ని జాగ్రత్త పడ్డాను. నిజం అసలు ఆయన ఎక్కడ కొన్నా సరే ఆ రోజుల్లో మరి శంకరపల్లి అంటే ఎవరు కొంటాడండి అక్కడ శంకరపల్లి అప్పుడు ఎంత 10,000 ఎకరం ఉండేది 10,000. ఆ రోజుల్లో ఎకరం 10,000 అంటే ఎవరు కొన్నాడండి ఆ రోజు ఎవరు కొనలా అక్కడ కొనుక్కున్నాం. ఈ రోజు ఏమైంది అది కోట్లు అయిపోయింది. అట్లాగా చాలా రేట్లు పెరిగిపోయినాయండి అక్కడ. ఇప్పుడు మన జన్వాడలో కూడా మేము చెప్పాక మీకు కావ సంవత్సరాలు గారు 10,000 20,000కి 200 ఎకరం కొన్నాడు ఆయన. అందరికి ఇప్పించాం కానీ మేము కొనుక్కోలేదు. 10,000 20,000కి 4 ఎకరాలు ఉంటే పడి ఉంటుంది కదా అని కూడా ఆలోచించాలి. మన త్రిభువన్ జీవో మనం ఏం చేసుకుంటాం అని చెప్పి కొనలేదు. ఇప్పుడు త్రిభువన్ జీవో కూడా దొరకట్లేదు అక్కడ ల్యాండ్ 15 కోట్లు అయిపోయింది ఇప్పుడు అది. ఇప్పటికీ వాళ్ళ కొడుకులు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఆస్తుల మెయింటెనెన్స్ అంతా అబ్బాయి చూసుకుంటాడు. సినిమా ఫీల్డ్లో అయితే అసలు సినిమా ఫీల్డ్ అనేది లేదు పిల్లలను రానిలేదు ఆయన. సినిమా ఫీల్డ్ అనేది వద్దన్నాడు ఆయన. చెన్నైలో చెప్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయలేదు ఆయన. లేదా అసలు హైదరాబాద్లో ఉన్నాయి ఆయన ఇల్లు. ఇప్పుడు అమీర్పేటలో ఉంది. ఈయన కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఆ సినిమా చేసినప్పుడు బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవంటే నా ఇల్లుని తీసుకోని చెప్పేసి కృష్ణమూర్తి గారు ఇల్లు ఇచ్చేసాడు ఆయనకి. ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు. మా రెంట్కి ఇస్తుంటారు అది అమీర్పేటలో మన ఇమేజ్ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది. రాజబాబు గారి ఇల్లు ఈయన ఇల్లు తమ్మారెడ్డి గారు కృష్ణమూర్తి గారి ఇల్లు ఇంకోటి ఉంది భరద్వాజ గారు ఉంటాడు. ఇప్పుడు ఆయన భరద్వాజ గారు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఉండలేదు. ఇప్పుడు మోకేళ్ళకి వెళ్ళిపోయాడు ఆయన. ఏదైనా లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన వాళ్ళు ఎప్పటికైనా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారని మీరు అంటారు. 100%. మురళీమోహన్ కావచ్చు శోభన్ కావచ్చు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పెట్టగానే డబ్బులు రావంటే రావు ఇక్కడ 100% వస్తాయండి. రూపాయికి గ్యారంటీ అండి. ల్యాండ్ విషయంలో మాత్రం అది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మార్కెట్ వరకు ప్రజెంట్గా ఉన్న దాని మీద తీసుకుంటే ఎప్పటికైనా రూపాయి పెరుగుతే తప్పితే దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచర్.
సరే ఈ మధ్యకాలంలో చాలామంది నాన్ లోకల్స్ కూడా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక హైదరాబాదే కాకుండా రీసెంట్గా గోవాలో, దుబాయ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు హైదరాబాద్లో కన్నా రేట్లు తక్కువ ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఒకటి ఆ ఏరియాలో ల్యాండ్ అందుకని కాదు, ఇల్లు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు తప్పితే వాడు సరదా ఎంజాయ్ చేయడం కోసం కొనుక్కుంటున్నారు. అక్కడ కొంచెం ల్యాండ్ కూడా తక్కువలో దొరుకుతాయి అక్కడ, ఇంత మన రేట్లు ఉండవు. గోవాలో కానీ అక్కడ కానీ మీకు ఏంటంటే చిన్న చిన్న ఇవే కదా అక్కడ. హైదరాబాద్లో కన్నా దుబాయ్లో రేట్లు తక్కువ ఉన్నాయి. దుబాయ్లో కూడా ఇదివరకు ఉండే రేట్లు ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. మార్కెట్ బాగా తగ్గిపోయింది కదా. దుబాయ్ మార్కెట్ మీరు చూడట్లేదు ఈ మధ్య, మీరు బాగా పడిపోయింది మార్కెట్. అది మామూలు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది. ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఆ రకంగా వచ్చేసిన రేట్లు చాలా తగ్గిపోయినాయి రేట్లు. అంటే నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అంటుండేవాళ్ళు దుబాయ్ బాగా తగ్గిపోయింది రా బాబు, ఇప్పుడు కొనుక్కో మంచిగా ఉంది, ఒక ప్లాట్ కొనుక్కో అని చెప్పేసి అంటుంటారు. నేను అసలు వెళ్ళను, దేశం వదిలిపోట్టుకుని నేను నాకెందుకు రా బాబు అంటుంటాను. నేను నెలలో నాకు సామాన్యంగా నాకు ఇక్కడ అంటేనే ఇష్టం, నాకు భారతదేశం దాటిపోను నేను. ఎందుకు హైదరాబాద్లో ఒక 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా హైదరాబాద్ వదిలి బయటికి వెళ్ళాలంటే చాలా వెళ్ళబుద్ధి కాదండి అస్సలు. ఎవరైనా సరే ఇక్కడ అలవాటు అయిన వాళ్ళు, మీరు ఎక్కడన్నా, నేను బాంబేలో ఉన్న 4 రోజులు 4 రోజులు వదులుకుని వచ్చేస్తుంది తప్పితే, చెన్నైలో ఉన్న 10 రోజులు ఉండి వస్తుంది తప్పితే, హైదరాబాద్లో కనుక మీరు 2 సంవత్సరాలు అలవాటు అయితే ఇంకోసారికి వెళ్ళలేరు మీరు అసలు. సో రాబోయే 20 సంవత్సరాల దాకా ఎందుకు లేదు, నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడున్న దాదాపు 1,53,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. అందరికి సొంత ఇల్లు అయితే లేదు. సొంత ఇల్లు కలవారు కేవలం ఇక్కడ 30% మాత్రమే ఉన్నారు. మిగతా 70% తమ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి అది హైదరాబాద్లో కలగంటూ ఉన్నారు. సో ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్ ఇది అంతకైనా కంప్లీట్ అయ్యి? గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ఇళ్ళు కొంతమందికి మరీ పేదవాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇల్లుని మొన్న ఈ మధ్యన కొత్తగా కూడా ఓపెన్ చేసి ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు కొన్ని. అంతకుముందు పెండింగ్ ఉన్నాయి కూడా క్లియర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా కొనుక్కునే వాళ్ళు అందరూ బ్రహ్మాండం కొనుక్కుంటారు. జాబులు కూడా బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ అన్నీ బాగా చేసుకుంటారు, ఏం ఉండదు. ఇవి కామన్ అండి, ఎవరికాళ్ళు అందరికీ ఇల్లు కావాలంటే కొంతమందికి వస్తే కొంతమందికి స్తోమతను బట్టి అంతే తప్పితే స్తోమత అని మీరు అన్నారు. దాని గురించి నేను ప్రశ్న అడుగుతాను. అంటే స్తోమతను బట్టి ఇల్లు కొనుక్కోవాలి, మనకున్న బడ్జెట్ని బట్టి మనకు వచ్చే లొకేషన్లో పెట్టి అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి. 20 లక్షల నుంచి 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, కోటి, 1 CR వరకు. సో ఆ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి మీరు? అంటే రామోజీ ఫిల్మ్ సిటీ వైపు బ్రహ్మాండం ఉంది, ఈస్ట్ ఫేసింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు 20 నేను చెప్తున్నాను 10-15 లక్షలు కూడా దొరుకుతుంది మీకు. ఒకప్పుడు 2-3 ఇంటర్వ్యూలు కూడా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశాను, చాలామంది కూడా చేశాను. ఎప్పుడు విజయవాడ గురించి మీరు ప్రస్తావించరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎస్పెషల్లీ కొత్తగా విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయండి అని ఎందుకు అంటున్నారంటే మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ చెబుతున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పడం. గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టే మీరు ఒక డెవలప్మెంట్ అవుతుందని చెబుతున్నారా, లేకుంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీ సొంత నిర్ణయం ఏమని చెప్తున్నారా? ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మేము వెళ్ళి చూస్తున్నాం కదండి రెగ్యులర్గా. ఇప్పుడు కొత్తగా ఆ ఏరియాలో అందరూ ఫామ్ హౌస్లు ఇదివరకు మనకి చేవల సైడ్ ఉండి ఫామ్ హౌస్ అడుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు మనం చిట్యాలని తర్వాత మనకి చౌటప్పలు అని చెప్పేసి ఏరియా సరౌండింగ్ మొత్తం అందరూ ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. అది కాకుండా వాటర్ బెల్ట్ అండి, బ్రహ్మాండమైన వాటర్ ఉంది అక్కడ. ఓకే, విజయవాడ హైవేకి లోపలికి వెళ్తే ఎంత గ్రీనరీ ఉందండి. నేను అసలు ఆశ్చర్యపోయా, అసలు ఇంత గ్రీనరీ ఉంటుంది ఇంత లోపల అనిపించింది. అసలు మామూలుగా చూస్తే డ్రైగా ఉంటుంది కదండి మొత్తం, ఈ డ్రై ఏరియా ఈ కొంచెం దూరమే కనిపిస్తుంది. దాని తర్వాత లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన గ్రీనరీ ఉందండి. అసలు వాటర్, గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఉన్నారు లోపల. దేని ఈ పొలాలకు వాడుకోవడానికి బాగానే ఉంటుందండి వాటర్. అది అందులో ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఫ్యూచర్ కూడా ఎందుకంటే అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళిపోతున్నారు అందరూ. కొంచెం ఇప్పుడైతే తక్కువలో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి. మరి ఈ బడ్జెట్లో ఇప్పుడు 10 lakhs నుంచి 1 CR వరకు మరి వెస్ట్ సైడ్ దొరకవా? వెస్ట్ సైడ్ అక్కడ దొరుకుతాయి మీకు. వెస్ట్ సైడ్ ఆ రేట్లో ఎక్కడ దొరుకుతుంది మీకు? దొరకవు. ₹1,00,00,000 పైనే, ₹1,00,00,000 మీకు అసలు ల్యాండే దొరుకుతుంది మీకు అక్కడ. వెస్ట్ సైడ్ 200 గజాలు కొనుక్కున్నాను ₹1,00,00,000 ఉంటుంది అక్కడ మీకు. అదే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే ఈ రోజుల్లో 20 లక్షలకు బ్రహ్మాండమైన ల్యాండ్ దొరుకుతుంది. 200 acres 300 acres దొరుకుతాయి. ఫ్యూచర్లో పెరుగుతాయి కూడా ఇక్కడ మీకు. విజయవాడ వైపు కొనొచ్చు అంటారు, బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే, తక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ ఏరియా కొనుక్కోవడం నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సార్, ఇదేంటి స్మార్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది కొన్ని ట్రిక్స్ అని చెప్పగలరు? అదే ట్రిక్స్ అంటే ఏముంది, ఇప్పుడు ఎటు తక్కువలో దొరికితే కొనుక్కోవటం, ఫ్యూచర్లో పెరిగినప్పుడు అమ్ముకోవటం. ఇన్వెస్ట్మెంట్ అంటే అది ప్రతి ఒక్క అమ్మటం కామన్ అండి. అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ ముందు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, సో లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఇదే నేను స్మార్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 1 year ఇన్వెస్ట్మెంట్ అని కొంతమంది పెట్టుకుంటారు, 2 years అని కొంతమంది.
ఇన్వెస్ట్ చేసేటప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు పెడితే అప్పుడు అమ్ముకుందాం అని అనుకున్నాడు కొంతమంది ఉంటారు. నేను ఉన్నాను 6 నెలలకి అమ్ముకుంటారు, ఇంకొకరు ఉన్నారు సంవత్సరానికి అమ్ముకుంటారు, కొంతమంది ఏంటంటే అక్కడ పడేస్తారు వదిలేసి. నేను కొన్ని ల్యాండ్లు కొన్నాను అప్పుడు రామోజీ ఫిలిం సిటీ సైడు. ఎప్పుడు కొన్నాను? 96లో కొన్నాను, 96, 95లో కొన్నాను, వదిలిపడేసా చూద్దామని. ఇప్పుడు ఈరోజు 30,000 అయింది అది. మీరు అమ్మింది ఎంత? నేను కొన్నప్పుడు 100 రూపాయలు కొన్న గజం, ఇప్పుడు 35,000 అడుగుతున్నాను. 100 రూపాయలు. 100 రూపాయలు అమ్మింది ఎంత? అమ్మలా ఉంచుకున్నాను అంటున్నా. అప్పట్లో కొన్ని అట్లా పడేసాను అనమాట. ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు ఆ ప్లాట్లు అట్లా ఉన్నాయి. ఓకే. అది ఆ రోజుల్లో కొని ఉన్నది కాబట్టి వదిలేసి అట్లా ఊరుకున్నాం. నేను అమ్ముకుందంతా ఇటు పక్క నేను చెప్పాను కదా మీకు తక్కువ రేట్లో. మాదాపూర్ 2 కావూరిల్స్లో అయితే మరీ ఘోరం. కావూరిల్స్లో 2 ప్లాట్లు, కావూరిల్స్లో కుటుంబరావు గారు అని చెప్పేసి వెంచరేసింది ఆయన. నేను ఇప్పుడు ఇట్లా రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఆమె నువ్వు పొద్దా డబ్బులు ఏం చేసుకుంటావు, పాడు చేసుకుంటావు, నేను ప్లాట్ ఇస్తా, ప్లాట్ మెయింటైన్ చేసుకో, నీ కమిషన్ కింద ప్లాట్ అని చెప్పి కమిషన్గా 2 ప్లాట్లు ఇచ్చారండి నాకు కావూరిల్స్లో. 500 గజాల బిట్లు 2 ఇచ్చాడు ఆయన. ఇస్తే నేనేం చేశాను, ఒక సంవత్సరానికి అది 1800 నేను ఒకటి అమ్మేశాను, 2800 ఒకటి అమ్మేశాను. అది పెద్ద అమౌంట్ అని ఓరా ఇంత డబ్బులు వచ్చినాయి అనుకుని తీసుకుని కారు కొనుక్కున్నాను నేను, అంబాసిడర్ కొనుక్కున్నప్పుడు. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత కుటుంబారు పిలిచి ఏమైనా నీ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్ పెట్టుకో అన్నాడు. ఎక్కడ సార్ అప్పేశానన్న, నీ దొంపదాగా ఏం మనిషి నువ్వు ఉంచుకోవా, ఎప్పటికైనా పనికి వస్తుందని చెప్తే నువ్వు అందుకనే కారు కొనుక్కొని తిరుగుతున్నావు అన్నాడు. ఏమో సార్ ఒక సందర్భం గుర్తొస్తుంది సార్. రీసెంట్గా చిరంజీవి గారు ఒక మీటింగ్లో మీరు చూసే ఉంటారు, ఎన్టీ రామారావు గారు సలహా ఇచ్చారంట చిరంజీవి గారికి. సో మీరు కార్ల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు, భూమి మీద ఇన్వెస్ట్ చెయ్యి, నీకు నిన్ను నీ కుటుంబాన్ని అదే కాపాడుతుంది అని చెప్పి ఆ రామారావు గారు చెప్పిన మాటలు విని ఆ రోజు కోకాపేట కానీ చుట్టుపక్కల చిరంజీవి గారు ల్యాండ్లు కొనబట్టి కొన్ని వేల కోట్లకి ఇప్పుడు అది పెరిగిపోయిందని చెప్పి చిరంజీవి గారు కొన్ని సందర్భాల్లో చూడడం జరిగింది. మీరు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారు కదా, ఇనుము మీద పెడితే ఎప్పటికీ అది మనకి అదే కదా. ఇప్పుడు మా కుటుంబరావు గారు మాట వినలేదనే బాధపడతాను నేను అప్పుడప్పుడు. ఆయన పాపం చనిపోయి ఎక్కడో తెలియదు కానీ ఆ మధ్యన చనిపోయారు ఆయన. ఆయన ఎన్నిసార్లు అరిసేవాడు నన్ను, ఏం చేసుకుంటావు డబ్బులు, నేను పాడు చేసుకుంటావు అనవసరంగా అని చెప్పి ఆయన అంతగా ఆయన నాకు స్థలం ఇస్తే ఆయన తెలియకుండా ఆ పేరు మీద రాకుండా అమ్మేసుకున్నాను నేను. ఆ పేరు మీద చేయలేదు ఆయన, నువ్వు ఆయన చేస్తావని చెప్పి అయినా అమ్మేశాను నేను. అప్పట్లో ఏముందండి, మామూలుగా నోటరీలాగా రాసి వేసుకొని అమ్ముకోవటమే కదా, అప్పట్లో అట్లా చేసాం. ఇక తర్వాత నేను మాదాపూర్లో మామూలు కొనుక్కున్నాను, వేరే వేరే చిన్న చిన్న ప్లాట్ కొనుక్కొని ఉంచుకున్నాను. అయ్యే మన లైఫ్ ఇంకా ఇప్పుడు దాని మీద రెంట్ల మీద. అదే ప్రాపర్టీ ఈరోజు ఉండుంటే ఈ రోజు నుండి 100 కోట్లలోకి వెళ్ళిపోయేవాడిని. మామూలుగా ల్యాండ్లే అయిపోయి 100 కోట్లు అయిపోయినాయి. నేను ఆ రోజు ఆస్తుల కోసం చూసుకోలేదు, ఎప్పుడు సరదాగా ఎంజాయ్ చేయడం వరకు చేసాము. అంతకుమించి ఎవరైతే జాగ్రత్త పడ్డారో ఈరోజు అందరూ సేఫ్ ఒక స్థాయిలో ఉన్నారని చెప్పి బ్రహ్మాండంగా అందరూ ఆ రోజుల్లో వీళ్ళందరూ జాగ్రత్త పడ్డవాళ్ళే కదండి. అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతిదీ ఏ రోజు కూడా మనం భూమి మీద పెట్టిన రూపాయి ఎక్కడికి పోదండి. భూతల్లి ఎప్పుడన్నా మనం కాపాడుతుంది భూదేవి అనేది. అందుకని అంటారు అందరూ భూదేవి కొన్న సహనం ఎవరికి ఉండదని చెప్పి. అందుకని ఆమె దగ్గర పెట్టిన భూమి కొన్నవాడు ఎవడు నాశనం అవడు, ఇక్కడే కదా ఎక్కడ కొన్నా సరే. కానీ హైదరాబాద్ మాత్రం నెంబర్ 1 అండి. అసలు మన చేతులారా నేను చేడగొట్టుకున్నా చాలా. అప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు చెప్పిన మాట కూడా మనం కేర్ చేయలేదు అప్పుడు. నాకు చూసుకుందాం మొత్తం చెరువు ఇక్కడ వరకు ఉండేది. బ్రహ్మంగారు చరిత్ర సినిమా తీశారు కదా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పటికి చెరువే కదా ఇదంతా, మెయిన్ రోడ్ వరకు. ఇప్పుడు మాదాపూర్ మెయిన్ రోడ్ ఉందా, అంతవరకు చెరువు ఉండేది. దుర్గం చెరువు అంటే ఇక్కడ వరకు ఉండేది, చెరువు వరకు. నీళ్ళు ఇక్కడ వరకు వచ్చాయి మెయిన్ రోడ్డుకి. ఆ రోడ్ అంతా చెరువే. చరిత్ర తీసింది కూడా ఇక్కడే తీశారు కదా. ఆ చెరువు చూడండి, ఆ చెరువు ఉంటుంది, దుర్గం చెరువే ఉంటుంది. అవును, ఈ చెరువే అది ఆ రోజుల్లో. అదేంటి అన్నదమ్ములు సావాలని చెప్పేసి కృష్ణ గారు రజనీకాంత్ సినిమా తీశారు, సారథి స్టూడియో వాళ్ళు. అది కూడా ఇక్కడ తీశారు ఈ చెరువు. ఇది అప్పుడు అడవే కదా ఇదంతా. జూబిలీ చెట్టు ఉండేది అప్పుడు. రాంబు సినిమా, బాలకృష్ణ రాంబు అనే ఒక సినిమా వచ్చింది చూడండి. మొత్తం జూబిలీస్ రోడ్ల మీద తీశారు ఫైట్లన్నీ, జూబిలీస్లో తీశారు ఆ సైడ్. అసలు అప్పట్లో ఏముందండి జూబిలీస్కి ఏం లేదు, మాదాపూర్కి రోడ్డే లేదు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 96 ముందు ఏం లేదండి, ఏమీ లేదు. 96 తర్వాత కొంచెం పెరుగుకుంటూ వచ్చింది. రోడ్లు కూడా ఎప్పుడు 2004 తర్వాత వచ్చినాయి రోడ్లు. అప్పుడు రోడ్లే లేవు. 2004 తర్వాత పెరిగింది. పెరిగిన తర్వాత అసలు మామూలుగా లేదు కదండి అసలు. అంటే బాలకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, సో అక్కడ ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి ఎవడో అసలు వెళ్తారు, ఆటోలు కూడా తిరిగేవి అసలు లేవు. అప్పుడు ఆయన రామారావు ఇల్లు కట్టినప్పుడు బాలకృష్ణకి ఇల్లు కట్టింది రామారావు గారు. కట్టించినప్పుడు ఆ ఇల్లు బాలకృష్ణ గారి ఇల్లు చంద్రబాబు నాయుడు కోసం కాదు. ఎంతవరకు నిజం? అది బాలకృష్ణ గారి కోసం కడితే, బాలకృష్ణ గారు రానంటే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటానంటే అద్దీంట్లో ఎందుకు, ఇంట్లో ఉండమన్నాడు అన్ని రామారావు గారు. బాలకృష్ణ నేను వస్తుంటాను ఖాళీ చేయమంటే ఖాళీ చేశాడు, అంతే. అంత ఏం లేదు అందులో ఇష్యూ ఏం లేదు అసలు.
చంద్రబాబు నాయుడు గారు ఏం గొడవ చేసే మనిషి కాదు ఆయన. ఆయన వస్తే ఆయన ఉన్నప్పుడు మనకెందుకు ఆయన ఇల్లు అని చెప్పి ఆయన ఖాళీ చేసుకుని వేరే ఇప్పుడున్న ఇల్లు అద్దెకు ఉండేవాడు ఫస్ట్, తర్వాత అదే కొనుక్కున్నారు ఆయన. అందుకే ఫస్ట్ అద్దెకుండి తర్వాత ఆయన కొనుక్కున్నాడు. ఫిలిం నగర్ ఇవన్నీ ఏమీ లేవు, ఫిలిం నగర్ లేదేం లేదు. బాలకృష్ణ గారు ఇల్లు కట్టినప్పుడు ఆ ప్రాంతం అప్పుడు అసలు ఏమి లేదు ఫిలిం నగర్. అప్పుడు ఆ సంవత్సరం కదా 83, 84లోనే ఫిలిం నగర్కి ఆక్షన్లో పెట్టి వచ్చింది ఈ ప్లాట్లు అందరికీ చాలామందికి. కాజా సూర్యనారాయణ అని చెప్పేసి ఆయన ఉండేవాడు ఎక్కువ, గోపాలకృష్ణ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉండేవాడు ప్రెసిడెంట్గా. వీళ్ళందరూ కలిసి చేశారు అప్పుడు వెంచరు చేసి. అప్పుడు ఆ రోజుల్లో 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు అని పెట్టారు అప్పట్లో. ప్రొడ్యూసర్లు కాదు, ప్రొడ్యూసర్లు అన్నీ 1000 గజాలు, ప్రొడ్యూసర్కి 1000 గజాలు ఎంత 500 రూపాయలు గజం అప్పుడు. ఆ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్లకు అట్లా గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత డబ్బులు కట్టి తర్వాత చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చాలా తర్వాత. ఎందుకంటే పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి అప్పుడు మార్చుకున్నారు, చేయించుకున్నారు. ఛానళ్ళు చేయించుకోలేదు రిజిస్ట్రేషన్ కూడా, చాలామంది అమ్ముకున్నారు కూడా. సినిమాల్లో సంపాదించిన దానికన్నా చాలామంది ల్యాండ్ల మీద ప్లాట్లు అప్పట్లో దిల్ రాజు గారు కూడా ఆయన ల్యాండ్ల మీద సంపాదించండు. దిల్ రాజు గారు కూడా సినిమాల మీద కంటే ఆయన ఎంత కష్టపెట్టిన సినిమాలకి ఆయన ల్యాండ్ బ్రహ్మాండమైన ల్యాండ్ నాదిపట్లలో కానీ వేరే వేరే ఏరియాలో కూడా, ఇక్కడ మన చిలుకూరు రోడ్లో కానీ దిల్ రాజు గారు కూడా చాలా ఆస్తులు సంపాదించారు. ఈ మధ్య జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీలు కావచ్చు, చాలామంది ఏంటంటే ఇంకా సిటీకి దూరంగా ఉండాలని రీసెంట్గా కొత్త కల్చర్ ఒకటి ఇది అవుతుంది. ఇటు సైడ్ వెళ్తున్నారు సార్, మంచి రేవులు వెళ్తున్నారు అందరూ. మంచి రేవుల నార్సింగ్ దగ్గర సేమ్ జూబ్లీ హిల్స్ లాగా కట్టారు అక్కడ రోడ్లు అన్నీ కూడా. అన్ని పెద్ద పెద్ద రోడ్లు, అన్ని పెద్ద పెద్ద ప్లాట్లు, 1200 గజాలు, 2000 గజాల ప్లాట్లు అక్కడ. సేమ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇదివరకు ఎట్లా ఉండేది అట్లా ఉంది ఇప్పుడు అక్కడ. చాలామంది అటే వెళ్తున్నారు. ఆ ఏరియా బ్రహ్మాండ పీస్ఫుల్గా ఉంటుంది, లోపలగా ఉంటుంది, దానికి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదివరకు ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఎట్లుండేది, ఈ రోడ్డు తర్వాత మీకు ఇంకేం లేదు పక్కకు పోవడానికి, ఒకప్పుడు అట్లుండేది. సేమ్ ఇప్పుడు మంచి రేవులు అనేది కూడా సపరేట్గా ఉంటుంది, అటు పక్క ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఇక పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు అక్కడ అని చెప్పి చాలామంది అటే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఒకప్పుడు 10,000-20,000 వేలు ఉండేది, ఈరోజు 1,00,000 పైన అయిపోయింది అక్కడ గజం. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మేము వెళ్ళి 35,000 కూడా కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు 20,00,000 రూపాయలు దాటిపోయింది ఆ ఏరియా. ₹1,00,000, 2,00,000 దాకా గజానికి పెడుతున్నారు సార్. ఫ్యూచర్లో ఎంతవరకు సేఫ్ అంటే? బ్రహ్మాండంగా సేఫ్ అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒకప్పుడు ₹1,00,000 పెడితే 1,00,000 పెడితే ఏం పెరుగుతుంది, హైయెస్ట్ పెరిగింది అన్నారు. 4,00,000 అమ్ముతున్నారు ఈరోజు. 4,00,000 అంటే నమ్ముతారు మీరు? అమ్మేవాళ్ళు కూడా లేరు అసలు లేరు. అక్కడ అమ్మినా 4,00,000 అమ్మితే కొనేవాడు ఉండవు. 4,00,000కి అసలు అన్నీ మాట్లాడటం ఇచ్చేస్తున్నారు అడ్వాన్స్. కొంతమంది నమ్మరు చెబుతుంటే, ఆడ మొహం ఊరికే తెచ్చు చెబుతున్నారు కానీ వాళ్ళని కొంటారులేండి అవన్నీ ఒకటి మాట్లాడుతున్నారు. ఒక చిరంజీవి గారు రోడ్ నెంబర్ 25లో 1,200 గజాలు బిట్టు మన మేఘా కృష్ణారెడ్డి గారి ఇల్లు పక్కనే ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్. అది మేము ముందు రోజు వెళ్ళి 3,60,000 ఆఫర్ ఇచ్చేస్తే పొద్దున్నే అడ్వాన్స్ తీసుకొస్తే మంచి రోజు అది ఇది రేపు ఇచ్చిస్తా ఉంటే తెల్లారి పొద్దున్న 3,75కి వేరే వాడు అడ్వాన్స్ ఇచ్చారు పొద్దున్నే. 3,75కి మాకు ఆ మైండ్ పోయింది అసలు. మేము 3,60కే ఎక్కువ అనుకుంటుంటే ఆయన 3,75 ఇచ్చేసిపోయిందంటే ఆయన లేదు సార్ నిన్న మీరు ఇచ్చింటే సరిపోయేది, మీరు ఎవరైతే కదా రేపు పొద్దున వస్తారని, మీరు వచ్చేది అప్పుడు సంగతి అప్పుడు ఎవరు ముందెత్తే ఆడే కదండి అన్నాడు. ఇంకేం మాట్లాడుకుని వచ్చేసాం. సో ల్యాండ్ విషయంలో ఇప్పుడు కూడా అండి అస్సలు వెనకాల చరిత్ర చెప్తా ఉంటుంది, మనం ఇవన్నీ ఆశ్చర్యపోతూ ఉంటాం. అంతే, ఇక్కడ ఏం లేవు పొలాలంటే మనం ఇప్పుడు నమ్మలేము. మీ దగ్గర నుంచి చూశారు కాబట్టి మాకు కొంత ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. బ్రహ్మాండం మొత్తం మాదాపూర్ అంతా పొలాలు. ఎందుకు మీరు అక్కడ దాకా ఎందుకండి, అమీర్పేట థియేటర్ ఇప్పుడు ఎదురుగా ఉన్న అవన్నీ మొత్తం చెరువు అంతా. మరి అట్లా అనుకుంటే ఇప్పుడు సచిన్ థియేటర్ ఆపోజిట్ మొత్తం చెరువు అంతా. మరి దాని తర్వాత అంతా చెరువు, మొత్తం రోడ్డు మీదకి వచ్చాయి నీళ్లు. దాని తర్వాత ఇక్కడ కూడా ఎక్కడో ఎందుకు మళ్ళీ మన దీని దగ్గర ఇది పంజాగుట్ట ఇది ఇమేజ్ హాస్పిటల్ ఉంది కదా, అమీర్పేట ఇమేజ్ హాస్పిటల్, అది మొత్తం చెరువే. మరి సోనం గారి ఇంటి ముందు మొత్తం చెరువు ఉండేది. కుంటలు అంటారు అప్పుడు, పెద్ద పెద్ద రబ్బర్ చెట్లు ఉండేవి అక్కడ. కుంట అవతల సోనం గారి ఇల్లు, తర్వాత రాజబాబు గారి ఇల్లు, తమారెడ్డి కృష్ణమూర్తి గారి ఇల్లు అక్కడ ఉండే. మేము ఆయన చూడటానికి వచ్చేవాళ్ళం అన్నమాట. రాజబాబు గారు చుట్టాలు మా ఫ్రెండ్స్, ఆయన దగ్గరికైనా వచ్చేవాళ్ళం అప్పట్లో 80లో. వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మొత్తం చెరువే. ఏ చెరువు పక్కన ఉంటారేంటి అనుకునేవాళ్ళం. ఆయన వాళ్ళకే చెరువు వ్యూ అని తీసుకున్నారు వాళ్ళు. లేక్ వ్యూ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, అప్పట్లో లేక్ వ్యూ అనేది ఆ రోజుల్లో వాళ్ళు కనిపెట్టారు. మేము ఇప్పుడు లేక్ వ్యూ కోసం మన పరుగులు పెడతాం. ఇప్పుడు లేక్ వ్యూ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని ఆ రోజుల్లో వాళ్ళు లేక్ వ్యూ అనుకుని ఆ రోజుల్లో తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ కట్టిపడేశారు మొత్తం మూసేసి. ఆ ఇమేజ్ హాస్పిటల్ అవన్నీ చెరువులో ఇవన్నీ ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా కట్టారు కదా, మీరేపేట సచిన్ థియేటర్ ఆపోజిట్లో అవి మొత్తం చెరువే. సో మనం ఇప్పటివరకు ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంది సార్ సిటీ? అపార్ట్మెంట్ కల్చర్ కొంచెం అటు ఇటుగా ఉంది ఇప్పుడు కొంచెం మార్కెట్. హై రైజ్ మార్కెట్ ఎలా? హై రైజే బాగా
రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయేసరికి కొంచెం స్టెబిలిటీలో ఉంది. ఇప్పుడు పెరగకుండా తగ్గకుండా అన్నట్లు కొనేవాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంత రేంజ్లో కొనేవాళ్ళు లేరు ఇప్పుడు. డిమాండ్ ఎక్కువ ఉందా సప్లై అని కాదండి, డిమాండ్ ఉంది కానీ ఆ రేంజ్లో డిమాండ్ లేదు. 6,000 7,000 పెట్టేవాళ్ళే ఉన్నారు కానీ 10,000 15,000 పెట్టే రేంజ్ లేదు, ఇప్పుడు ఆగిపోయింది. ఆ రేంజ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు నెలకి కనీసం 5 లక్షలు 6 లక్షల జీతం ఉన్నోడైతేనే కొంటాడు. నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో తీసుకోవాలా లేకుంటే ఓపెన్ ఫ్లాట్స్లో తీసుకోవాలని చెప్పి చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అంటే రిటర్న్ ఇన్వెస్ట్ కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏదైతే బెస్ట్ అని ఇప్పుడు ల్యాండ్ నెంబర్ 1 నేను చెప్పినట్టు ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కునేవాడికి ఎవరైనా సరే ఎంత అమౌంట్ ఉందండి, 20 లక్షలు కొనుక్కోండి, 30 లక్షలు కొనుక్కోండి, 50 50కి కోటి రూపాయలు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కున్నాడు అంత అదృష్టం కొనుడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను గుర్తుందా మీకు, నేను కోకాపేట సైడ్ కొనుక్కున్నాడు అదృష్టం ఉంది అన్నాను. అటు గోపనపల్లి సైడు అటు పక్క కూడా తీసుకుంటే సార్ బాగుంటుందని చెప్పేసాను అప్పుడు. మరి ఇప్పుడు చూడండి ఎంత రేట్లు పెరిగిపోయినాయి. మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకుందానికి ఇప్పుడు మాట్లాడుకుందానికి బోల్డ్ తేడా ఉంది అక్కడ. అప్పుడు మనం చూసుకున్నప్పుడు మీకు చెప్పాను నేను, అప్పుడు 70,000 దొరుకుతుంది, ఇప్పుడు ఫ్యూచర్లో మంచి రేట్లు పెరుగుతాయని చెప్పా. ఈరోజు 2 లక్షల పైన తట్టిపోయింది అటు. మనకి ఎందుకంటే రోజు తిరుగుతుంటాం కాబట్టి మనకి ఏ ఏరియా అట్లా పెరుగుతుంది అనేది మనకు తెలిసిపోద్ది, చూస్తూ ఉన్నాం కదా. మన అసలు మామూలుగా పడాన చెరువు ఏరియాలో ఏముంది లేదు, అక్కడ ఎవరు కొంటాడు, అంత పొల్యూటెడ్ ఏరియా అదంతా ఎవరు కొంటారని చెప్పేసి కొంతమంది అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. పడాన చెరువు సైడు అమీన్పూర్ అవన్నీ అంటారు. ఈరోజు అమీన్పూర్ సైడ్ కూడా 40,000 50,000 అయిపోయింది. మరి అప్పుడు 10,000కి ఎవడో కొనలే, ఏం ఇదేదిలా దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఆ ఏరియా అని చెప్పేసి అన్నారు. ఈరోజు అమీన్పూర్ సైడ్లో 40,000 50,000 అమ్ముతున్నారండి. అపార్ట్మెంట్లు ప్లాట్లు కూడా 5,000 అమ్ముతున్నారు స్క్వేర్ ఫీట్. అప్పుడు అంతా 2,000 2,500 అమ్మేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి అసలు 5,000 అయిపోయింది. వరంగల్ హైవే అట్లా అది కూడా బాగానే ఉంది. భువనగిరి కావచ్చు, భువనగిరి వరకు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు కోకాపేట తర్వాత ఈ 2 పేర్లు బాగా అనిపించినాయి, భువనగిరి. అప్పుడు యాదగిరిగుట్ట అడ్డం పెట్టి అందరూ గుట్ట అని చెప్పేసి అందరూ మబ్బి పెట్టి అమ్మేసేవాళ్ళు. భూమి అనేది ఎలా ఉందో అప్పుడే చూసాం మనం. ఆ ప్రాంతంలో అసలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా జరిగింది అనేది అసలు మామూలుగా మా ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలి కానీ అటువైపు చూసేవాళ్ళు కానీ ఇటు సైడ్ చూసేవాళ్ళే. అవును, అప్పుడు ఏంటంటే 10 ఎకరాలు 5 ఎకరాలు బిట్లు అప్పుడు ఎంత అంటే ఎకరం 30 లక్షలకి 20 లక్షలకి ఎకరం తీసుకునేవాళ్ళు. తీసుకుని ఒక వెంచర్ వేసేయటం, రోడ్లు వేయటం, వెంచర్ వేయటం, అమ్మేయటం. అప్పట్లో ఇక విపరీతంగా అసలు ఎవరు పడితే వాళ్ళు వెంచర్లు వేయటమే. వెంచర్లు అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళు వేస్తారు వెంచర్లు, అలాంటి ఏరు వీళ్ళందరూ. మురళీమోహన్ గారు వెంచర్ వేసిందంటే రోడ్స్, డ్రైనేజ్, కరెంటు ప్రతిదీ ఆయన అన్నీ చూసి ఆలోచించి చేస్తాడు. ఆయన మిగిలిన వాళ్ళలాగా ఆయన అడావిడి చేసి ఎప్పుడు అమ్మలేదు. ఆయన ఏది చేసినా సరే నీట్గా వెంచర్ వేసి రోడ్లు వేసి పర్ఫెక్ట్గా. రేపొద్దున ఆయన ఒక మాట అనకూడదు ఎవరు, ఆ రేంజ్లో కడతారు మురళీమోహన్ గారు. మేము చూసిన ఆయన వేసిన వెంచర్లు అన్నీ అంతే ఉంటాయి. ఇప్పుడు జయపేరి చూడండి, అసలు ఆ రోజుల్లో ఆ రోడ్లు వేసేది ఆయన. అలా ఎవరు వేసారండి ఈ రోజుల్లో? కొంతమంది వేస్తుంటారు రోడ్లు, ఏదో పైన వేస్తారు. మైసూరు సైడ్ కొన్ని వెంచర్లు ఇప్పుడు అమ్మడానికి ఉన్నాయి. చూస్తే అసలు ఆ రోడ్లు కొట్టుకుపోయి ఏం లేక డ్రైనేజీలు తవ్విదిలేశారు, పైపులు వేయలేదు, ఏం వేయలేదు, అట్లా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వేసిన వెంచర్లు అట్లా ఉండవు. ఏంటంటే ఆ రోజు ఆ పూట గడపడం కోసం అమ్ముకుంటారు, పోతారు. ఇప్పుడు యాదగిరిగుట్ట రోడ్లో వేసిన వెంచర్లు అన్నీ అంతే. అన్నీ కంప్లీట్ అయితేనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ప్రతిదీ ఏదో ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళు ఏదో ఆఫర్లు పెట్టారు, గోల్డ్ కాయిన్స్ పెట్టారు, లేకుంటే ఎక్కువ మంది కస్టమర్స్ తీసుకొని వస్తే తక్కువ రేట్లకి ఇస్తాయి, ఇట్లా చాలామంది మోసపోయారు కూడా ఉన్నారు. ఇదేనండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు బంగారం ఇక్కడ కొన్ని షాపుల్లో చెప్పకూడదు, కొన్ని షాపుల్లో ఆఫర్లు ఇస్తుంటారు, వీళ్ళు ఎగేసుకుని వెళ్ళి కొనేస్తుంటారు. మొన్న ఒక విషయంలో ఒక షాపులో బంగారం కొంటే 50% వచ్చింది. అది 50%. జనరల్గా ఏంటంటే 70-80% వస్తుంది గోల్డ్ ఎక్కడైనా సరే. మీరు ఎంత 90% గోల్డ్ చూపించినా మనం దాన్ని మొత్తం కరిగిస్తే 70% 80% కంటే ఎక్కువ రాదు. 91% చెబుతారు మనకి. అన్నీ అబద్ధాలే. ఎలాంటి షాప్, ఏ లలిత జ్యువెలరీ కానీ పెద్ద షాపులు ఏమైనా సరే అన్ని ఊరికి మాటలు చెబుతారు తప్పితే మీకు 100% ఉండదు. 70-80% వస్తుంది మనం కరిగితే. మనం వాళ్ళు తీసుకెళ్ళి రిటర్న్ ఇస్తే వాళ్ళు మనకి మళ్ళీ ఎక్స్చేంజ్లో ఇస్తారు తప్ప మనం బయట చెప్తే రాదు మళ్ళీ. అట్లా ఎవరిని అనకూడదు మనం. కాకపోతే చెబుతున్నా అట్లా వాటికి ఆఫర్కి వెళ్ళకూడదు. మనం చేయించుకుంటే బయట బంగారు పని బయట చేయించుకుంటే మనం తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే గ్యారంటీ ఉంటుంది. ఏదైనా అడగడానికి కూడా ఉంటుంది. రేపు పొద్దున మాట కోసం బాగా వేస్తారు పని. విజయవాడలో మేము బయటే చేయిస్తాను నేను గోల్డ్ మాత్రం. నేను మా వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి విజయవాడలో, ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తాను. బిస్కెట్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే చేస్తారు. మన హెచ్డిఎఫ్సి బ్యాంకులో బిస్కెట్లు అమ్ముతారు సంవత్సరం ఇంతని. ఆ సంవత్సరం ఒక బిస్కెట్ కొనుక్కోవడం వెళ్ళి అక్కడ ఇచ్చేయటమే. చేస్తే వాళ్ళే మనకి ఏ ఐటమ్స్ అయితే ఆ ఐటమ్ చేసిస్తారు.
మనం కరిగితే కూడా గ్యారంటీ ఉంటుంది. షాపులో ఉండదు. ఏ షాపులన్నా అంతే ఉంటాయండి. నేను అందుకని నేను వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, కాకపోతే మొన్న లేటెస్ట్గా కోర్టులో కేసు దాకా పోయింది. అది పోతే కేసు దాకా పోనీయకుండా వాళ్ళే పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేసుకుని పోయారు. అది మొత్తం చెన్నైలో జరిగింది. ఇది ఇక అట్లా జరుగుతుంటాయి కొన్ని. అందుకోసం చెప్పేసి ల్యాండ్ల విషయంలో ఏదైనా సరే ఆ కంపెనీ ఏంటి, వీళ్ళు ఇంతకుముందు ఏం వేశారు, వీళ్ళు ఆ కంపెనీ ఇంతకుముందు బాగా చేశాడా లేదా అనేది ఆలోచించుకొని కొనుక్కోవాలి. ఎవరో కొట్టేస్తున్నారు, వాడు ఆ గిఫ్ట్ ఇస్తుండే ఈ గిఫ్ట్ ఇస్తాను, లేదంటే 2000 ఉంటే 500 తగ్గించిస్తాడు అని చెప్పి తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రీలాన్స్ ఆఫర్ అనేది అసలు తీసుకోకూడదండి. ఫ్రీలాన్స్ ఆఫర్ ఇంతకుముందు కూడా మీరు చెప్పే అపార్ట్మెంట్లో ఫ్రీలాన్స్ అని పెట్టా. ఫ్రీలాన్స్ ఆఫర్లు అనేది వెళ్తే ఆడ పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి. ఫ్రీలాన్స్ అంటే మొత్తం అమౌంట్ ఇప్పుడు ఇచ్చేస్తారు మీరు, రేపొద్దున అది పూర్తి అవ్వకపోతే ఎవరో బాధ్యత. ఇప్పుడు అది అంతే అయింది కదండి. మన దీంట్లో ఎలియన్స్ అని చెప్పేసి అని పెట్టాడు, రాజు అని హరియన్ గట్టిగా ఆ రోజుల్లో పెట్టారు. ఎప్పుడు 2003లోను 4లోను మొదలు పెట్టారు. అది ఇప్పుడు ఎంత 24 ఎన్ని సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు పోయింది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎంతమంది ఇరుక్కున్నారు అందులో. ఇంతవరకు ఇవాళ పొజిషన్ ఎప్పుడు ఇస్తానని అతను 2007 ఇస్తానన్నాడు. 2007 ఇప్పుడు ఎంత అండి, ఇంతవరకు ఇవ్వలేదు. కొంతమంది రిటర్న్, కొంతమంది డబ్బులు. ఇలాంటివి చాలా ఉన్నాయి సిటీలో, చాలా జరుగుతుంటాయి. సిటీలో కాదు అసలు మొత్తం ఓవరాల్గా ఎక్కడైనా జరుగుతుంటాయి, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్ట్ చేయటమే బెటరు. తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు, తప్పలేదు. వెంచర్లోనే కొనుక్కోవాలని ఏమి లేదు. వెంచర్ ఉంటే మంచి వెంచర్ వేసేవాడు, వెంచర్లు వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దగ్గర కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. అందరూ మోసం చేయరు, చూసుకోవాలి. ఆ ట్రాక్ చూసుకోవటం, పర్ఫెక్ట్గా రోడ్లు వేసాడా లేదా చూసుకోవటం, ఒక ఆఫీస్ ఉందా లేదా వీళ్ళదని చూసుకొని నీట్గా ఉన్నదాన్ని చూసుకోవటమే. లేకపోతే చాలా ఇబ్బందులు అయిపోతాం. ఒకప్పుడు అంతే కదండి. ఒకప్పుడు ఏముంది, ఎవరు పడితే 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా వెంచర్లు వేసి అమ్మి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంది రామోజీ సిటీ యువతల, ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు, కొన్నారు గవర్నమెంట్ ల్యాండ్ అని. కొంతమంది మా ఊరిలో మాకు పైసలు ఇవ్వకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పోయారు, మా అంతా దొంగతనం చేశారు, మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళ కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొన్ని వెంచర్లు ఉన్నాయి, ఆ వెంచర్లో తీసుకుని వెళ్ళిపోయారు. అదే ఏమైంది, ఇప్పుడు ఆడేం చేసిండు, ఇక్కడ వెంచర్లు వేసుకుంటూ అమ్ముకుంటూ పోయి ఆడ బెంగళూరులో సెటిల్ అయిపోయినాడు, కర్ణాటకలో చేసుకుంటాడు మళ్ళీ. ఆడ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చెబుతాం. ఆ రోజుల్లో కూడా మంచిగా నెంబర్ 1కి ఇచ్చింది. మళ్ళీ జనచైతన్య ఒక సుధాకర్ అని చెప్పి నెంబర్ 1 చేసాడు. ఆయన ఏ రోజు కూడా మోసం చేయలేదు జనాన్ని, ఆయన మాత్రం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చిండు. అతను పర్సనల్ లైఫ్లో ఏదో పాడైపోయింది తప్పితే రెగ్యులర్గా నెంబర్ 1. ఫైనల్గా అమరావతిలో కూడా గత 6 నెలల నుంచి రేట్లు పెరుగుతున్నాయి. అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ కూడా ఎంక్వైరీస్ బాగా చేస్తున్నారని చెప్పి మనం విన్నాం. అది ఎంతవరకు నిజం? నిజంగానే అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయా? రేపు పరిస్థితులు కొంచెం తారుమారైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి? ఏముండదు, దానికి సంబంధం ఉండదు. హైదరాబాద్కి విజయవాడ సంబంధం ఉండదు, దానికి దీనికి కానీ అంటున్నారు. కానీ కొంతమంది అనుకోవటం తప్పితే ఆ ఏరియా గురించి మనం అంత దగ్గరగా చాలా మంది అక్కడికి వెళ్ళి చూస్తున్నారని కూడా మనం వింటున్నాం. చూస్తారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కడ కూడా అండి, ఏరియా బాగుంది పెరుగుతుంది అనుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మరి వైజాగ్ వెళ్ళి పెట్టామండి. వైజాగ్ నుంచి విజయనగరం పోయే రోడ్లో మెయిన్ రోడ్డు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆ రోడ్డు మొత్తం చాలామంది మన సర్కిల్లో చాలామంది తీసుకున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ రోజుల్లో కొనుక్కున్నారు. 1.5 కొనుక్కున్నారు. ఈరోజు 10 కోట్లు 15 కోట్లు అయినాయి ఆ ఏరియా. కొన్ని ఏరియాలో పెరుగుతుంటాయి. అమరావతి అనేది మనం ఎక్కువ చూడలేదు, నాకు తెలియదు దాని గురించి, కానీ తక్కువ చెప్పడం మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం మాత్రం బాగుంటుందండి. ఇక్కడ మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? మార్కెట్లోనే అయితే అమరావతి వాళ్ళే కొంతమంది అంటున్నారు కొంచెం బాగుందన్న. ఇప్పుడు ఇదివరకు ఎవరు అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం 30,000 35,000 వరకు వచ్చింది ఏరియా. గజం ఇంతకుముందు అంతకుముందు 15,000 16,000 ఉండేదంటే కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు 30,000 35,000 దాకా వచ్చింది అనుకుంటున్నారు. నాకు పూర్తిగా తెలియదు, నాకు తెలియకుండా మళ్ళీ ఏదని చెప్తే బాగోదు కదా మనం. అదే. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లు, రేపు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా జరగవచ్చు. అది ఎట్లన్నా జరగనండి. హైదరాబాద్లో ఏ పార్టీకి మార్కెట్కి సంబంధం ఉండదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే డెవలప్మెంట్ చేయాల్సింది తప్ప ఎవరి కాళ్ళు నెగ్లెక్ట్గా వదిలేరు. ఎవరి సీజన్లో వాళ్ళు చేస్తారు అంతే. ఇది ఆటోమేటిక్గా పర్మనెంట్గా సెట్ అయిందండి. ఇది సెట్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అన్నీ చూసుకుంటూ పోవాలి తప్ప దాన్ని బ్రేక్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం. ఆ రోజు ఓఆర్ చుట్టూ భూములు కొనడానికి చాలామంది ఇంత దూరం ఎవరు వస్తారు, ఇందాక కూడా ప్రశ్న అదే అడిగాను. చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. సో ఇప్పుడు కొందామన్నా అందుబాటులో రేట్లు లేవు.
ఇప్పుడు RRR వస్తుంది, దాదాపు 320 కిలోమీటర్ల పరిధి కంప్లీట్గా. సో మరి ఇక్కడ కొనలేని వాళ్ళు RRR చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయొచ్చా? సో మళ్ళీ ఇప్పుడు కానీ ఇన్వెస్ట్ చేయలేకపోతే ఆ చుట్టుపక్కల మళ్ళీ ఓవరాల్ టైంలో ఏదైతే మనం బాధపడ్డాం అలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉందంటారు? గ్యారెంటీ ఇప్పటికే కొనేశారండి చాలామంది. RRR వస్తుందని తెలిసిన తర్వాత దాదాపు మీకు చేయవల సైడ్ లేవు ల్యాండ్లు మీకు కొనేశారు అంతా, మొత్తం కొనేశారు. RRRకి ఎక్కడెక్కడ ఎటు వస్తుందని చెప్పి అప్పుడే తెలిసేసుకుంటున్నారు వీళ్ళు. కొనేస్తున్నారు, ఎక్కడ కొనేస్తున్నారు ఎవరు. మనం కొనేదాకా ఉండవు అవి. రేపు రోడ్ వేసే వరకు ఉండవు. రోడ్ వేసేసరికి అయిపోతే సెకండ్ సేల్కి వస్తాయి. మీరు సెకండ్ సేల్ థర్డ్ సేల్కి వస్తాయో తెలియవు కొన్ని. ఇప్పుడు ఈ రింగ్ రోడ్ కూడా అంతే కదండి. ఫస్ట్ ఈ ఓఆర్ఆర్ వేసినప్పుడు ఎవరికాళ్ళు ఏం కొంటాం అని చెప్పానని ఆదిపట్లలో ఎంత అప్పుడు ఎకరం అంత 10 లక్షలు 15 లక్షలు ఉండేదండి. ఉన్నదాన్ని ఓఆర్ఆర్ వేసేటప్పుడు కూడా కొంటాడా అది అని చెప్పనేవాళ్ళు. నవ్వు ఇట్లా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అది కోట్లు అయిపోయింది కదా ఒక్క దెబ్బకి. దిల్రాజు గారు కూడా తెచ్చుకున్నాడు అక్కడ. దిల్రాజు గారు ఉందో 10-12 ఎకరాల పైన ఉంది ల్యాండ్ అయింది. ఆయన కూడా తక్కువ కొనుక్కున్నాడు ఆ రోజుల్లో. మరి ఈరోజు ఆయన కోట్లు అయిపోయింది, ఎకరం 5 కోట్లు 10 కోట్లు అయిపోయింది. కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి. RRR కూడా ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఎంతకు వస్తే అంత కొనుక్కోవటమే. బడ్జెట్ ఎంత కొనుక్కోవచ్చు అంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ బడ్జెట్ కూడా బాగా రేట్లు పెంచేశారండి. అక్కడ కూడా కోట్లలోకి వెళ్ళిపోయింది. అక్కడ మన వరకు 20 లక్షలు 30 లక్షలు RRR దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు సెకండ్ సేల్ పెట్టుకుంటారు. వాళ్ళు కోట్లు పెడుతున్నారు రేట్లు. RRR దగ్గర కూడా మనకేం దొరకవు తొందరగా మీకు. ఎందుకంటే అసలు ఇది చూసారు, ఈ ఓఆర్ చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు అందరూ. అందరికి క్లారిటీ ఎప్పటికైనానండి. ల్యాండ్ విషయంలో పాపులేషన్ పెరిగే కొద్దికి మనకు ల్యాండ్ అవసరం ఉంటుందండి. కంపెనీలు పెరుగుతున్నాయి, జనం పెరుగుతున్నారు, కంపల్సరీ ల్యాండ్లు కంపల్సరీ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది 100%. మీకు ప్రతిదీ అసలు మీకు హైదరాబాద్ గురించి ఇప్పుడు కానీ 15 నుంచి చెబుతూనే ఉన్నాను మీకు. నేను 2 సంవత్సరాలు చూస్తున్నాను, 40 సంవత్సరాలు హైదరాబాద్లో చూస్తున్నాను నేను. ఎప్పుడు కూడా కొంచెం కూడా తగ్గదు, రూపాయి పెరుగుద్ది తప్ప. లేదంటే యాసిడ్గా ఉంటుంది. ఏమవుతుంది? మన రూపాయి మన గ్యారంటీ కదా. అందుకోసం చెప్పి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా చేసినా డెవలప్మెంట్ చేయాల్సిందే. ఓకే, చేయకుండా మేజర్ ఇన్కమ్ దీని మీదే కదండి. రెవెన్యూ మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వచ్చిన ఆదాయం ఎక్కడ రాదండి. హైదరాబాద్ ఉన్న రెవెన్యూ ఎక్కడా లేదు అసలు. రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి సార్ లాస్ట్ 6 months ఇవన్నీ చూసి? కొంచెం తగ్గింది, పర్లేదు. మరీ అంత మరీ మైనస్లో ఏం లేదు, కానీ కొంచెం యావరేజ్గా ఉంది. గవర్నమెంట్ అట్లా ఏం లేదు, గవర్నమెంట్కి సంబంధం ఉండదండి ఇది. థ్యాంక్ యూ సార్.